చేసిరో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. ఆయన ఎంపీ అని చెప్పుకున్నందుకే మాకు సిగ్గా ఉంది. నిజామాబాద్కు 2 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి. 5 సంవత్సరాల కాలంలో కనీసం ఓవర్ బ్రిడ్జ్లు కూడా కంప్లీట్ చేయని వ్యక్తి అసమర్థత ఎంపీ మన అరవింద్ గారు. మరి జీవన్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో సౌమ్యుడు, 24 గంటలు ప్రజలకు అందుబాటు ఉండే వ్యక్తి. మరి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి పెద్దలు జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా కష్టపడాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి లక్ష్మణన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. దయచేసి ఆర్గనైజర్స్ అందరు కూడా ఓన్లీ నీళ్ళ ప్యాకెట్ పక్కన పెట్టండి. సుమారు 1,00,000 నీళ్ళ ప్యాకెట్లు ఉన్నాయి. అందరూ నీళ్లు అందుతాయి. ఎవరు ఇబ్బంది పడకుండా ఎవరు విసిరేయద్దని చెప్పి కోరుకుంటూ గౌరవనీయులు శాసన మండలి సభ్యులు సోదరిమణి లలిత గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కొరుట్ల, జైత్యాల్ మరియు ఇక్కడ మన 7 సెగ్మెంట్ల నుంచి వచ్చిన సోదరులకు, సోదరిమణులకు, మా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు మరియు డయాస్ మీద ఉన్న పెద్దలకి మరియు పత్రికా సోదరులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన సోనియా గాంధీ నియమించిన మన అభ్యర్థి జీవన్ రెడ్డి అన్న మీ అందరినీ చూసి గెలుస్తారన్నట్టు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గెలవబోతున్నారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలిసిన విషయం, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న గారు ఎంతో కష్టపడి ఈరోజు మనం గవర్నమెంట్ తెచ్చుకున్నాం. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చిన ఘనత అంటే మన కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎన్నో కార్యక్రమాలు జరిపాము. మీరందరూ గమనించండి. ఈరోజు మనం అందరము పూజలు చేస్తున్నాము. ఈరోజు మనం రాముడిని కొలుస్తలేమా అనేసి అడుగుతున్నా నేను సోదరులని. ఈరోజు రామ మతం పట్టుకొని మేము బీజేపీ అన్నట్టుగా మాట్లాడుతూ మనం అందరము పూజలు చేస్తున్నాము. గతంలో మన కవితమ్మ గారు కూడా బతుకమ్మతోని రాజకీయం చేసింది. ఇప్పుడు మన అరవింద్ గారు కూడా రామజపం చేస్తున్నాడు. మీరందరూ వినొద్దు. బడుగు బలహీన వర్గాల పార్టీ అంటే మన కాంగ్రెస్ పార్టీ మనము ప్రతి ఒక్కరికి అన్ని ఫలాలు ఇచ్చిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. గతంలో స్వాతంత్ర్యం ఇచ్చిన పార్టీ, మనకు తెలంగాణ ఇచ్చింది సోనియమ్మకు మన జీవన్ రెడ్డిని బహుమానంగా 1,00,000 మెజార్టీ ఇచ్చి తప్పకుండా గెలిపించుకుందాం. మనకు మంత్రి కూడా కాబోతున్నారు. మన యువ నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారని తెలియజేస్తా ఉన్నాను. 13వ తారీఖు నాడు చేతు గుర్తుకు ఓటేసి మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు తప్పకుండా పెద్ద మెజార్టీ ఇవ్వాలనేసి నేను సోదరిమణులని నేను కోరుతున్నాను. ఇవాళ మా అక్క చెల్లెళ్లకు ఉచిత బస్సు ఇచ్చిన ఘనత అంటే మన రేవంత్ అన్న. ఉచిత కరెంటుతో పాటు 500కే సిలిండర్, 200 యూనిట్లకు ఉచిత కరెంటు, ఇట్లా చెప్తే మనకు 4,000 పెన్షన్, 19 ఇయర్స్ నుంచి 59 ఇయర్స్ వరకు 2,000 పెన్షన్, ఎన్నో కార్యక్రమాలు ఇస్తుందంటే గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. మనకు ఇక్కడ కేసీఆర్ గారు ఏమైనా ఇచ్చారా అని తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా ఎవరికైనా? ఇప్పుడు మన గవర్నమెంట్ జాగాలు ఉన్న వాళ్ళకు, ప్లేస్ ఉన్న వాళ్ళకు 5 లక్షలు ఇస్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరందరూ గమనించండి. బడుగు బలహీన వర్గాల పార్టీ అంటే కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుంది. మన నాయకులు, మన జీవన్ రెడ్డి అన్న రైతు పక్షపాతి, రైతులకు ఎప్పుడు ఏం కావాలన్న ఉద్దేశంతో ఈ రోజు మనము పసుపు బోర్డు వచ్చిందా అనేసి నేను రైతన్నలకు అడుగుతున్నా. పసుపు బోర్డు తెస్తామని తెచ్చారా అనేసి అడుగుతున్నా. కేంద్రంలో వాళ్ళ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు మన జీవనన్న గెలిస్తే మనకు చెరుకు కూడా ఓపెన్ అవుతుంది, షుగర్ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ అవుతుంది సందర్భంగా తెలియజేస్తున్నా. మా అక్క చెల్లెళ్లకు పెన్షన్ రాని వారికి కూడా పెన్షన్ కూడా ఇస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ మీరందరూ మర్చిపోకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. సోదరిమణి సినీ నటి మరియు మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క గెలుపు కోసం వచ్చినటువంటి
దివ్య గారిని ఒక్క నిమిషం వారు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. నమస్తే కొరట్లో, బాగున్నారా? వినపడట్లేదు, బాగున్నారా? ఓకే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే అది ఒక రాజకీయ పార్టీ కాదు. మన భారతదేశం గర్వించదగినటువంటి మన భారతదేశం యొక్క చరిత్ర. అవునా కాదా? ఎస్, ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి 3 జెండాల రంగా మన యొక్క జెండాకి ఒక సూర్యుడు ఎవరు? రేవంత్ అన్న. మన తరపున పోరాడటానికి ఒక బాహుబలిగా ఉన్నది ఎవరు? రేవంత్ అన్న. ఆ రేవంత్ అన్నకి ఒక చేయూతనిస్తూ సమిష్టిగా ఉన్నటువంటి వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, భారతదేశ చరిత్రలో ఇన్ని రోజులు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఒక ఎత్తు అయితే, ఈ రోజు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు ఒక ఎత్తు. ఓటు వేసే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒకప్పుడు గాంధీ గారు హయాంలో పన్ను కట్టే వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఆ తర్వాత నెహ్రూ గారి హయాంలో రాజ కుటుంబాలు 100 ఎకరాలు పొలము ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఆ తర్వాత వల్లభాయ్ పటేల్ గారి హయాంలో డిగ్రీ చదివిన వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండేది. ప్రియా బిడ్డలారా, మీకు ప్రేమతో తెలియజేసుకుంది ఏంటంటే, అంబేద్కర్ గారు రాజ్యాంగం వచ్చినాక హిందూ ముస్లిం క్రిస్టియన్ అని కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ అని కాదు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కుని ఇచ్చారు. ఈరోజు సెంట్రల్ లో మతాన్ని కులాల్ని అడ్డం పెట్టుకొని గుళ్ళో ఉండాల్సిన దేవుణ్ణి రోడ్డు మీదకి తీసుకొచ్చే పార్టీని కనుక మనం ఓటేస్తే, ఒక నిజమైన దేశభక్తుడు అంటే 15 ఆగస్టుకు వచ్చి స్పీచ్లు ఇచ్చేవాళ్ళు, 15 ఆగస్టుకు వచ్చి జెండాలు ఎగరేసేవాడు కాదు. మన కోసం ప్రాణాలు పెట్టినటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగం కొట్టివేయబడుతుంది. కాబట్టి ఈరోజు జీవన్ రెడ్డి అన్నకు మీ పవిత్రమైన ఓటును మీరు వేస్తే, మనకి ముఖ్యంగా ఈ యొక్క చక్కెర ఫ్యాక్టరీని తీసుకురావడానికి రేవంత్ అన్నతో నడుం కట్టుకొని పోరాడతాడు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకి సోనియమ్మ గారు హస్తముతో మనకి ఇచ్చినటువంటి కన్న తల్లి, తెలంగాణకు కన్న తల్లి పార్టీ ఏదండి చెప్పాలి? కాంగ్రెస్ పార్టీ. సవితి తల్లి పార్టీ ఏంటండి? బీఆర్ఎస్ పార్టీ. గయ్యాళి పార్టీ ఏదండి? బీజేపీ పార్టీ. కన్న తల్లిని కోరుకుంటారా? సవితి తల్లిని కోరుకుంటారా? గయ్యాళి తల్లిని కోరుకుంటారా? మన హక్కుల కోసం ఈ ఎలక్షన్స్ నాట్ ఓన్లీ కొరట్ల, నాట్ ఓన్లీ తెలంగాణ, భారతదేశం మొత్తం కాపాడుకోవాలి అంటే మనం 17కు 17 సీట్లు గెలిపించుకోవాలి. ఒక్కసారి గొంతెత్తి చెప్పండి, అమ్మలకు చెప్పు, హస్తం గుర్తు. అన్నలకి చెప్పు, హస్తం గుర్తు. అక్కలకి చెప్పు, హస్తం గుర్తు. పిన్నలకి చెప్పు, హస్తం గుర్తు. మళ్ళీ మళ్ళీ చెప్పు, హస్తం గుర్తు. చెప్పింది చెప్పు, హస్తం గుర్తు. జై ఇండియా. థ్యాంక్ యూ. ఈ దేశానికి అన్న
దయచేసి మిత్రులు స్థానిక టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్ ఒకటే నిమిషం నమస్కారం పెట్టాలి. పెద్దలు హెలికాప్టర్ వచ్చింది, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ల్యాండ్ అయినారు. దయవుంచి మిత్రులంతా సల్ల ప్యాకెట్లు నీళ్ల ప్యాకెట్ల గురించి ఇబ్బంది పడకండి. మన ప్రియతమ నాయకులు 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా గెలిచి మన ప్రజల మధ్యలో ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారి గెలుపు కోసం మనం ఒక 60 నిమిషాలు శ్రద్ధతో ఎవరు కూర్చున్నా వాళ్ళు కూర్చోవాలని చెప్పి చేతులు జోడించి మనవి చేస్తున్నా. ఇప్పుడు గంగాధర్ ఒకటే నిమిషం నమస్కారం పెట్టాలి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. వేదిక ముందు కూర్చున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి చేతులెత్తి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. రేపు ఈ నెల 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికలలో నర్సింగన్న నాయకత్వంలో జీవనను భారీ మేరతో గెలిపించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ శిరస్సు వంచి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిత్రులు పెద్దలు శాసన సభ్యులు గౌరవనీయులు భూపతి రెడ్డి గారిని మాట్లాడాల్సిన మనం చేస్తున్నాం. సభకు నమస్కారం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి మల్లికార్జున ఖార్గే గారు సోనియా గాంధీ గారి ఆశీస్సులతో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డటువంటి పెద్దలు మరి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి పెద్దలు సురేష్ రెడ్డి గారికి, మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు షబీర్ అలీ గారికి, మిగతా వారందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ నుండి ముఖ్యంగా జగిత్యాల అండ్ కొరుట్ల బాల్కొండ నియోజకవర్గం నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, పత్రికా విలేకరులకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. గతంలో ఏ ఎన్నికైనా కానీ మరి ప్రజా సమస్యల మీద జరుగుతుండే. ఈరోజు స్వయాన ప్రధానమంత్రి గారే వచ్చి మరి మతం పేరు మీద ఇలా మరి ఓట్లాడుతున్నటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. రాముడు ఎక్కడ ఉండాలా? గుళ్ళో ఉండాలా. భక్తి ఎక్కడ ఉండాలా? గుండెలో ఉండాలా. కానీ ఇవాళ బీజేపీ వాళ్ళు రాముణ్ణి రోడ్డు మీద తీసుకొచ్చి అడ్డం పెట్టుకొని అక్షంతల పేరు మీద ఓట్లాడుతున్నటువంటి దురదృష్టకరం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన, రైతుల పక్షాన మరి బీసీ జనగణన కొరకు ఉద్యమం చేస్తూ ఉంటే, అదేవిధంగా రైతుల కొరకు గిట్టుబాటు ధర కొరకు మరి ఉద్యమం చేస్తూ ఉంటే, ఇవాళ మరి బీజేపీ వాళ్ళు గత 10 సంవత్సరాలు పెద్దలు ఒక 5 నిమిషాల్లో వస్తున్నారు. దయచేసి ఇప్పుడు అన్వేష్ రెడ్డి గారు 1 నిమిషం నమస్కారం పెట్టాలని కోరుకుంటున్నాం. ప్లీజ్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి సోదరులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గౌరవనీయులు బలహీన వర్గాల శాఖ మాత్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని వేదిక మీకు రావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా మా సహచర శాసనసభ్యుడు విప్పు ఆయుష్ సీనన్ కూడా వేదిక మీద రావాలని మనవి చేసుకుని, దయచేసి గౌరవ పెద్దలు ముందు వరుసలో ఉన్న వాళ్ళు గౌరవ శాసనసభ్యులకు కుర్చీలు ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం. అందరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ బీజేపీ 10 ఏళ్లలో రైతులను ఏ విధంగా దగ చేసిందో ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 73,000 కోట్లు
ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసింది. కానీ ఈ 10 ఏళ్లలో బీజేపీ ఏ ఒక్క రైతుకు కూడా చారణ కూడా మాఫీ చేయలేదు. కరోనా సమయంలో దేశానికి తిండి పెట్టినటువంటి ఈ రైతాంగానికి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకుండా కంపెనీ వాళ్లకు, వ్యాపారస్తులకు, ఆదానికి, అంబానికి 16 లక్షల కోట్లు మాఫీ చేసి ఇవాళ రైతాంగాన్ని నట్టడం ఉంచింది. అదే విధంగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి ఇవాళ రైతులకు పెట్టుబడి రెట్టింపు చేసింది. కానీ ఎక్కడ కూడా ఆదాయాన్ని రెట్టింపు చేసే ప్రయత్నం చేయలేదు. ఇవాళ గడిచిన 10 ఏళ్లలో అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 450 రూపాయలటువంటి వరి ధాన్యాన్ని 1350కి పెంచినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. కానీ ఈ 10 ఏళ్లలో వాళ్ళు రెండింతలు చేయాలనుకుంటే 2700 రూపాయలు వరికి మద్దతు ఇవ్వాల్సింది. కానీ ఎక్కడ కూడా ఇవ్వకుండా 2200 చేస్తున్నటువంటి పరిస్థితి. దయచేసి సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి జీవన్ రెడ్డి గారు, ఇవాళ రైతాంగ పక్షాల నుంచి కొట్లాడుతున్నటువంటి జీవన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించి గెలిస్తే రేపు కేంద్రంలో మంత్రి అయి ఇవాళ పార్లమెంటులో రైతుల గలాన్ని వినిపించి రైతాంగం పక్షాన మాట్లాడేటువంటి వ్యక్తి, రైతులకు మేలు చేసేటటువంటి వ్యక్తి ఇవాళ ఈ రైతాంగానికి ఉపయోగం ఉంటుంది. ఇవాళ అరవింద్ ఇవాళ ఒక అబద్ధాల కోరు అహంకారపు అరవింద్ గడిచిన 5 ఏళ్ల క్రితం పసుపు బోర్డు అని చెప్పేసి మనం నమ్మించి 5 రోజుల్లో బోర్డు తెస్తా అని చెప్పేసి 5 ఏళ్లు గడిచినా ఎక్కడ కూడా బోర్డు తీసుకురాలేదు. చివరకు ఆయన చేసిన నిర్వాహకం వల్ల పసుపు పండించే రైతులంతా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 34,000 ఎకరాలకు పడిపోయింది. ఇదే మీ జగిత్యాల జిల్లాలో 30,000 ఎకరాల్లో పసుపు సాగు చేసేది ఇవాళ 7,000 ఎకరాలు అయింది. పక్కన ఉన్నటువంటి మా నిజామాబాద్ లో 40,000 ఎకరాల్లో సాగు చేసేది ఇవాళ 19,000 పడిపోయింది. ఇవాళ పసుపు లేని కారణంగా 15,000 ధర వస్తే అది కూడా ఈ దరిద్రుడు నేనే చేసినని చెప్తా ఉన్నాడు. దయచేసి మిత్రులను ఆలోచన చేయండి. ఇవాళ రైతులకు ఏదైనా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ, రైతులకు పసుపు బోర్డు రావాలన్నా, పసుపుకు మద్దతు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు గెలిస్తేనే అది సాధ్యమైతేనే విషయాన్ని తెలియజేస్తున్నాం. అట్లాగే మరొక విషయం చెప్పి ముగిస్తా ఉన్నాను. ఇవాళ వరి పంట ఏదైతే ఉందో గడిచిన 5-10 ఏళ్లలో తరుగు పేరు మీద, తాలు పేరు మీద క్వింటాల్కి 5-10 కిలోలు కట్ చేసి మనల్ని దోచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏనాడు కూడా సపోర్ట్ చేయలేదు వారి విషయంలో. ఇవాళ మనం ఏ రకంగా ఎన్నికల ముందర చెప్పినామో కిలో కూడా కట్ చేయకుండా మనం కొనుగోలు చేస్తామని చెప్పినాం. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యాన్ని ఎక్కడ కూడా తరుగు పేరు మీద, తాలు పేరు మీద దోపిడీ చేయకుండా, ఎక్కడ కూడా మిల్లర్లను వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా రైతు ఎంత జోకిస్తే అంతకే డబ్బులు వేస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గొప్పతనం. దయచేసి రైతులు బాగుండాలని అంటే ఇవాళ ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో అట్లాగే కేంద్రంలో కాంగ్రెస్ రావాల్సిన అవసరం ఉన్న విషయం తెలియజేస్తూ, రైతు సోదరులంతా ఇది జీవన్ రెడ్డి గెలుపు కోసం కాదు, మన రైతుల కోసం. జీవన్ రెడ్డి గారు గెలిస్తే రైతులు గెలిచినట్లు. అందుకని రైతులంతా కూడా ఆనాడు 5 ఏళ్ల క్రితం ఏ రకంగా అయితే కవితను ఓడటువంటి ప్రయత్నం చేసి ఇవాళ వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన ఆనాడు ఇవాళ అరవింద్ని ఓడగొట్టడానికి ప్రతి ఒక్క రైతు కూడా ఇవాళ సాటి రైతులను ఏకం చేసుకొని బీజేపీని ఓడించి పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున వేడుకుంటూ ముగిస్తా ఉన్నాను. మిత్రులు, పెద్దలు చెన్నమనేని శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం నమస్కారం పెట్టాలి. పెద్దలు జీవన్ రెడ్డి గారి గెలుపు కోసం వారు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి శ్రీనివాసరావు గారిని ఒక్క నిమిషం. తర్వాత మా సోమన్న ఒక్క పాట ఉర్రూతో ఊగేయాలని చెప్పేసి మా సోమనను వారి యొక్క జానపద బృందాన్ని కోరుతున్నా. ఇప్పుడు మా శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం నమస్కారం పెట్టి, ఎందుకంటే వారు పెద్దలు మా జీవన్ రెడ్డి గారి గెలుపు కోసం వారు మొన్న ఇండిపెండెంట్ గా పోటీ చేసిన తర్వాత ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు మాట్లాడినాక వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులకు మరియు ఈ జనజాతరకు వచ్చినటువంటి ప్రియ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా నేను కోరుట్ల నియోజకవర్గ ప్రజలను కోరేది ఒకటి ఏంటంటే, మొత్తం తెలంగాణలో చక్కెర ఫ్యాక్టరీ మూతపడి రైతులు ఏడుస్తున్నటువంటి నియోజకవర్గం మన కోరుట్ల నియోజకవర్గం. ఆ బాధ తీర్చినటువంటిది మన జీవన్ రెడ్డి గారు మరియు మన శ్రీధర్ బాబు గారు, ఈ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మన కోరుట్ల నియోజకవర్గం నుండి అత్యధికంగా గల్ఫ్ వలసలున్నటువంటి నియోజకవర్గం కూడా కోరుట్ల అని మీకు తెలుసు. కాబట్టి దయచేసి
ఆ గల్ఫ్ బోర్డు ప్రకటించినటువంటి ఆ సాధించుకొచ్చినటువంటి మన జీవన్ రెడ్డి గారికి మద్దతుగా మొత్తం 7 నియోజకవర్గాల్లో మన కొరుట్ల నుండి 1,00,000 ఓట్లతోని జీవన్ రెడ్డి గారిని పార్లమెంటుకు పంపాల్సినటువంటి బాధ్యత మన కొరుట్ల నియోజకవర్గానికి ఉందని చెప్పేసి అందరినీ మీ కడుపులో తలబెట్టి ప్రార్థిస్తున్న జీవన్ రెడ్డి గారిని మళ్ళా కేంద్ర మంత్రిని చేసుకుందాం, మన కొరుట్ల నియోజకవర్గం బాధ్యతతో ప్రవర్తిద్దామని చెప్పేసి అందరినీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నా. దయచేసి మిత్రులు జానపద బృందం ఒక్కటే ఒక 2 నిమిషాలు, పెద్దలు ఎలిఫాంట్ హెలికాప్టర్ ల్యాండ్ అయింది కాబట్టి సోమన్న సౌండ్ సౌండ్ జీవన్ రెడ్డి గారి చెయ్యి గుర్తుకే సభలో ఉన్న వాళ్ళందరూ కూడా పిడికిలు బిగించాలి, గట్టిగా పిడికిలు బిగించాలి. చెయ్యి గుర్తుకే. అరే దొరగడీలు కూలగొట్టి పాలన తెచ్చాం, ప్రజా పాలన తెచ్చాం. ప్రజల మధ్యకు వచ్చా నీళ్లు కూలగొట్టి పాలన తెచ్చా, ప్రజా పాలన తెచ్చా. ప్రగతి భవన్ను ప్రజా భవనులు చేశాం, ప్రజా పాలన తెచ్చా. నీళ్లు కూలగొట్టి పాలన తెచ్చా, ప్రజా పాలన తెచ్చా. కేంద్రంలో మోదీని గద్దెదింపుదాం, మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేద్దాం, దేశమే నూకుందాం. నిరుద్యోగ బాధలను కండతో చూసాం, ప్రజాపాలన తెచ్చా. రైతన్నల బాధలను కండతో చూసాం, ప్రజాపాలన తెచ్చా. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీరా, ప్రజాపాలన తెచ్చా. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీరా, కేవల పార్టీరా. దళితులంతా ఏకమయ్యి దండు గడదాం, ప్రజాపాలన తెచ్చా. రాష్ట్రంలో కేంద్రంలో మనమే ఏలుదాం, ప్రజాపాలన తెచ్చా. మిత్రులు ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వినయ్ గారిని 1 నిమిషం నమస్కారం పెట్టాలని కోరుతున్నా. 1 నిమిషం వినయ్ రెడ్డి గారిని. వేదిక మీద ఉన్న పెద్దలకి, అదే రకంగా
కొరుట్ల, జగిత్యాల వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ వచ్చే మే 13న జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో మన అభ్యర్థి జగిత్యాల జీవన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అరవింద్ని మాత్రం తప్పకుండా ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ కి మీరు మద్దతు ఇచ్చారు. మరి కాంగ్రెస్ తరఫున నుంచోవచ్చు కదా, మీరు ఎమ్మెల్సీగా నుంచోవాలి అని. ఇదే అరవింద్ గత పార్లమెంట్ ఎలక్షన్ లో ఆర్మూర్ నుంచి అత్యధిక మెజారిటీ ఇవ్వడం జరిగింది. కొరుట్ల నుంచి కూడా 19,500 మెజారిటీ ఇవ్వడం జరిగింది. కానీ ఆర్మూర్లో అయితే 32,000 మెజారిటీ ఇచ్చినాం. ఎక్కడ కూడా అభివృద్ధి గురించి ఆయన నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా సరిగ్గా ఇయ్యలే. నాయకుల్ని కానీ కార్యకర్తలు కానీ ఎవరిని కూడా పట్టించుకోలే. 2019లో ఆయన పోటీ చేసినప్పుడు జగిత్యాల నుంచి బోధన్ వరకు ఎవరికైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఎవరు కూడా ఈ రోజు ఆయనతోని లేని పరిస్థితి. అట్లాంటి నాయకుడు అరవింద్ కనుక ఆ అరవింద్ని తుక్కుగా ఓడిద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రేవంత్ అన్నకి కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, వీర సాధన ధైర్యం వీడు, దుంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దినతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులన్నీ జరిగిన గాని గడవలేదు రేవంత్ అన్న. అంతకంతా ఎత్తు ఎదిగాడు. ముక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు. అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అన్నరి బంధురా ఎదిగాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చనువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. వీడు భూమిన వానైతాడు, వీర సాధన ధైర్యం వీడు, దుంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దినతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒకరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులన్నీ జరిగిన గాని నడవలేదు రేవంత్ అన్న. అంతకంతా ఎత్తు ఎదిగాడు. ముక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు. అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అన్నరి బంధురా ఎదిగాడు. గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన ప్రియతమ నాయకుడు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారి గెలుపు కోసం వచ్చినటువంటి వారికి
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన జగిత్యాల జిల్లా తరఫున కోరుట్ల నిజవర్గ జగిత్యాల జిల్లా పెద్ద ఎత్తున కర్రతల దాళలతో చప్పట్లతో స్వాగతం పలకాలని చెప్పి కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మనవి చేస్తున్నాం. ఇప్పుడు మిత్రులు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాను. దయచేసి మహేష్ కుమార్ గౌడ్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిన మనవి చేస్తున్నా. సభాధ్యక్షులు లక్ష్మణ్ గారు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, నిజామాబాద్ పార్లమెంటరీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు, నరసింహరావు గారు, పెద్దలారా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు తుక్కుగూడలో సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్ని ఏ విధంగా ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్నారో మనం చూస్తా ఉన్నాం. మేము జీవన్ రెడ్డి గారు ఎన్నికల ప్రక్రియలో నిజామాబాద్ పట్టణంలో ఆర్మపట్ల తిరుగుతున్నప్పుడు మైళ్ళంతా కూడా మేము ఉచితంగా బస్సు వాడుతా ఉన్నాం, ఇది పెద్ద సౌలభ్యం జరుగుతూ ఉంది మాకు అన్నటువంటి మాట చెప్తా ఉన్నారు. అదేవిధంగా 500కే సిలిండరు చాలా ఇళ్లకు వస్తూ ఉంది. 200 యూనిట్ లోపు కరెంటు బిల్లు కాల్చుకుంటే ఫ్రీగా కరెంటు బిల్లు వస్తూ ఉన్నాయి, 0 బిల్లు వస్తూ ఉన్నాయి. ఈనాడు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు అపారమైనటువంటి 45 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ మచ్చ లేకుండా ఇంత దూరం ప్రజలతో మమేకమై అనునిత్యం ప్రజలతో ఉంటూ ఇన్ని రోజులు రాజకీయాలు చేస్తారంటే వారికి ఈనాడు పార్లమెంట్ అభ్యర్థులు ఎవరు కూడా సాటి రారనే మాట మనం చెప్తా ఉన్నాను. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు పోటీ చేయాల్సిన కోరినప్పుడు మేమంతా కూడా సంతోషపడం. దాని కారణం ఏంటంటే ఇవాళ జీవన్ రెడ్డి గారి అభ్యర్థిత్వానికి అటు బీజేపీ కానీ టీఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరు కూడా ఎవరు కూడా వాటికి సాటి లారినటువంటి పరిస్థితి. వారికి కూడా రాజకీయ నైపుణ్యం, రాజకీయ చరిత్ర మిగతా అభ్యర్థులు ఎవరికి కూడా లేదు. నేను మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వేళలా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూరిస్తూ సుఖ సంతోషంతో ప్రజలు ఉండాలనే స్మైక్తో సామాన్యుడికి చేరువలో ప్రభుత్వం ఉండాలని నిజమైన ప్రజా ప్రభుత్వాన్ని ఇస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ 17 సీట్లలో కనీసం 15 సీట్లు గెలిచి రేవంత్ రెడ్డి గారిని బలోపేతం చేయడంతో పాటు ఇవాళ దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మన మీద ఉందనే మాట చెప్తూ దాంట్లో అంకురార్పణగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి వారికి రాహుల్ గాంధీ గారికి కానుకగా ఇద్దామనే మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మిత్రులు, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు మధ్యలో మాట్లాడి 2 నిమిషాలు అన్నను 1 నిమిషం భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని 1 నిమిషం మాట్లాడాల్సిన మనవి చేస్తున్నా. అన్నగారిని దయచేసి వేదిక మీద పెద్ద మిత్రులంతా కూడా కలిసినట్టు వెళ్ళిపోవాలి. పెద్ద చాలా కాలం ఈనాటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మన నిజామాబాద్ పార్లమెంటు జన జాతర ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు మంత్రివర్యులందరికీ, ముఖ్య నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు 10 సంవత్సరాల నుండి ఈ దేశాన్ని పీడిస్తున్నటువంటి ఈ మోడీ గారిని గద్దెదించడం మనకి ఎంతైనా అవసరం ఉంది. మరి దేశం కొరకు త్యాగం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మనము మరి మన ఇందిరాగాంధీ గారి మనమడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మరి సిద్ధాంతపరంగా మరి బీజేపీకి కాంగ్రెస్కి చాలా తేడా ఉంది. మరి బీజేపీ వాళ్ళు మరి రాముని పేరు మీద, అక్షతల పేరు మీద ఓట్లు అడుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మనం 5 గ్యారంటీల పేరు మీద రైతులకు రుణమాఫీ చేస్తామని, ప్రతి మహిళకు ₹1,00,000 అకౌంట్లో వేస్తామని, యువకులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, అదేవిధంగా మరి ఉపాధి హామీ కూలీలకు ₹400 చేస్తామని చెప్పి 5 గ్యారంటీలతోని మన రాహుల్ గాంధీ గారు మన తొక్కుగూడలో ప్రకటించిన తర్వాత మరి 5 గ్యారంటీలను మనం ఇంటింటికి తీసుకొని పోయి మరి పెద్దలు జీవన్ రెడ్డి గారిని
మన పార్లమెంట్ నుండి భారీ మెజార్టీతో గెలిపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా మళ్ళీ గెలిస్తే ఇలా మోడీ గారు అంటున్న 400 సీట్లు ఇవ్వండి, మన పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తాం, మొత్తం రిజర్వేషన్లు తీసేస్తాం, ఇన్స్టిట్యూషన్లన్నీ నాశనం చేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి అలాంటి పొరపాట్లు చేయకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి జీవన్ రెడ్డి గారిని 1,00,000 ఓట్లతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. మిత్రులు, బలహీన వర్గాల శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని అన్నగారిని మాట్లాడాల్సిందే మనం చేస్తున్నాం. మిత్రులు, పెద్దలు, గౌరవనీయులు, మన ఉమ్మడి జిల్లాకు అన్ని వర్గాలకు శ్రేయభిలాషి ఐటీ శాఖ మాత్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు జీవన్ రెడ్డి గారి గెలుపు గురించి ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జ్ పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా మిత్రులు నరసింహరావు గారు, మరి సహచర మంత్రివర్గ సోదరులు పొన్నం ప్రభాకర్ గారు, సహచర శాసన సభ్యులు, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు, వేదికపై ఆసీనులైన మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు, ఈరోజు వివిధ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఈరోజు జగిత్యాలు కానీ కోరుట్ల నియోజకవర్గాలకు సంబంధించిన మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ములు, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం అందరం కూడా మీ అందరి శ్రేయోభిలాషి, నిరంతరం మీ శ్రేయస్సు గురించి ఆహర్నిశలు అందరి వాడు ఉండి రైతుకు ఏ సమస్య వచ్చినా, పేదవాడికి ఏ సమస్య వచ్చినా నేనున్నానని ధైర్యం చెప్తూ, పదవి ఉన్నా లేకున్నా ఈరోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు నిర్ణయం చేసి ఒక మంచి నాయకుడిని, అనుభవజ్ఞ నాయకుడిని, ప్రజలకు మేలు చేసే నాయకుడిని పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందు ఉన్నారు. మిత్రులారా, ఈరోజు జీవన్ రెడ్డి గారి గురించి ఎవరు చెప్పనక్కర్లేదు. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని ఆకాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుంచి ఈరోజు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవాలి, ఈ చక్కెర కర్మాగారం తెరవాలి, ఈరోజు ఆ రైతు సోదరులకు మేలు చేయాలని నిరంతరం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ప్రయత్న భాగంలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ముఖ్యమంత్రి గారి హామీ ఇవ్వటం ఈ ప్రాంత రైతులకు ఒక వరప్రసాదం. నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన రైతు సోదరులు కానీ ఈరోజు రైతుకు ఆ రోజు మద్దతు ధర రాకుంటే ఇటు జగిత్యాలు కానీ ఇటు కొరట్ల కానీ శాసన మండలి సభ్యుడిగా, కరీంనగర్ శాసన మండలి సభ్యులుగా ఈరోజు 4 ఆనాడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న తరుణంలో ఎక్కడికి రైతుకు ఇబ్బంది వచ్చినా ముందు నిలబడ్డ వ్యక్తి జీవన్ రెడ్డి గారు. ఈరోజు మీరు అందరూ కూడా చూసిండు, ఉన్న
మేము 6 గ్యారెంటీలే కాదు, మొన్న ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జీవన్ రెడ్డి గారు ఇంకో గ్యారెంటీ ఇయ్యాలని ఈరోజు ఏంది, ఈరోజు ప్రవాస భారతీయులకు సంబంధించి ప్రత్యేకంగా మన ప్రాంతంలో ఉన్న ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులకు అండగా నిలబడాలని ఎన్ఆర్ఐ గ్యారెంటీని మొన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. మిత్రులారా, అనేక విషయాలు ఉన్నాయి, కానీ ఈరోజు మనం జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడుగా నిరంతరం పొద్దుననక రాత్రనక ఎప్పుడు చూసినా ఒక కార్యకర్తకు వెనుదండగా ఉండే విధంగా ఈరోజు ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి విషయంలో నేను పోరాటం చేస్తాను ప్రభుత్వంలో ఉండి కూడా అని తన గొంతును తన శైలిలో ఈరోజు తన గొంతును విప్పించే ఒక నాయకుడు దేశవ్యాప్తానికి సంబంధించి ఒక నాయకత్వం ఇవ్వాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కానీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కానీ ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మీ అందరి ఆశీర్వాదం కోరడానికి, మీ అందరి అభిమానాన్ని కోరడానికి అవకాశం వచ్చింది. ఇంకో ప్రక్కన ఉన్న బీజేపీకి సంబంధించిన అభ్యర్థి మీరొకసారి అవకాశం ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి ఈరోజు వారికే గతి లేదు. మీరందరూ కూడా ఆలోచన చేసి ఒక్కసారి జీవన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి మనం జీవన్ రెడ్డి గారిని ఈ ప్రాంతవాసి మన కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లా వాసిగా ఈరోజు మన మధ్యలో ఉన్న జీవన్ రెడ్డి గారిని కొరుట్ల జగిత్యాల నుంచి కనీసం 1,00,000 మెజారిటీ ఇచ్చి వారిని ఆశీర్వదించమని కోరుతూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, గౌరవ బోధన్ శాసనసభ్యులు, నిజామాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జి పెద్దలు జీవన్ రెడ్డి గారి గెలుపు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో వారు ముందు నడుస్తున్న సరం వారు మాట్లాడాల్సిన మనవి చేస్తున్నాం. సభ అధ్యక్షులు ప్రెసిడెంట్ గారికి, ఇప్పుడే వచ్చేసిన మన ముఖ్యమంత్రి గారికి, శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, వేదికని అలంకరించిన పెద్దలకి, ఇక్కడ వచ్చేసిన నా కాంగ్రెస్ సోదరులకు, నా కాంగ్రెస్ సోదరులకు, ప్రజలకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. మరి శ్రీధర్ బాబు గారు చక్కగా చెప్పారు. పోయిన ప్రభుత్వంలో కేసీఆర్ ఏదైతే చేసిన దుర్మార్గం పనులతో ప్రజలు ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ఇబ్బందిని దూరం చేసుకోవటానికి మరి నేను కానీ, శ్రీధర్ బాబు కానీ, మన అభ్యర్థి జీవన్ రెడ్డి గారు చక్కగా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్న డిస్టిక్లో ఆ దానికి ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఈ కేసీఆర్ గతంలో నడిసే షుగర్ ఫ్యాక్టరీని క్లోజ్ చేసి బకాయిలు కట్టకుంటే 400 కోట్ల బకాయిలు ఉంటే మరి మన ముఖ్యమంత్రి గారు వన్ టైం సెటిల్మెంట్ చేయించి మరి దాన్ని మన ప్రజలకు అంకితం చేయడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి మరి నేను ఎక్కువ మాట్లాడకుండా తప్పనిసరిగా షుగర్ ఫ్యాక్టరీ వస్తుంది. అదేవిధంగా నేను ఇరిగేషన్గా మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ కొరట్లకు కానీ, జగిత్యాలకు కానీ, కరీంనగర్ కానీ నా ప్రాంత వాసులకి ఎక్కడ రైతులకు ఇబ్బంది కాదు మీ ఆలోచన మేరకు ఫ్లడ్ ఫ్లోకు స్లూజ్ పెట్టడం జరిగింది. అదే ఈ దద్దమ్మ కేసీఆర్ గారు ఏదైతే మనకు లిఫ్ట్ పెట్టారో రివర్స్ శ్రీరామ్ సాగర్కి రావడానికి అది అసలే ప్రాజెక్టే పోయేది. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. నేను, శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు కలిసి దాని ఒక్క డబ్బు, 1 రూపాయి ఖర్చు లేకుండా
నుంచి ఆలోచించి ఏదైతే మా శ్రీపతిరావు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉందో దానితో 6/7తో ఫ్లడ్ పోల్ వేసి ఈ ప్రాజెక్టు ద్వారా మనం శ్రీరామ్ సాగర్ లో ఒకటి 10 TMC 10 TMCలు వేసుకుంటే మనకు 2 నెలలు శ్రీరామ్ సాగర్ నిండే వరకు పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పెద్దలు మన ముఖ్యమంత్రి గారు వారి ఆలోచన మేరకు తప్పనిసరిగా వారు ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకోవడానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి తప్పనిసరిగా చేస్తారు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇప్పుడు శ్రీధర్ బాబు గారు చెప్పారు 5 కాన్స్టిట్యున్సీలు నిజామాబాద్లో నేను చూస్తా ఉన్నాం. మేమందరం కలిసి లక్షల ఓట్ల పైన మెజార్టీ ఇస్తాం. మీరు కూడా తప్పనిసరిగా కొరట్ల జగతాల్ 1,00,000 ఓట్లు మన చిన్న చిన్న విభేదాలుండా పక్కన పెట్టి ఏదైతే మనకు పనికిరాని దద్దమ్మలు లెక్క ఉన్నారో 10 సంవత్సరాల నుంచి పార్లమెంటు మెంబర్లని వాళ్ళని పక్కన పెట్టడానికి మరి మన పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎల్లప్పుడు మన కొరకు కష్టపడి ఏదైతే మనం బాగుండాలని ఆలోచిస్తూ ఉన్నారో, మన వ్యవసాయాలు బాగుండాలని ఆలోచిస్తూ ఉన్నారో పెద్ద ఎత్తున వారిని పెద్ద ఓట్లతో గెలిపించాలని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. పెద్దలు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని మాట్లాడాల్సి మనం చేస్తున్నా ప్లీజ్. సభాధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారు, ఈనాడు పెద్దలు ఉత్తర తెలంగాణకి పితా భీష్మామహుడు అయినటువంటి అందరికీ అనేక సందర్భాల్లో రాజకీయమైన సలహాలతో పాటు ప్రజా సమస్యల మీద పోరాట మార్గాన్ని ఇచ్చినటువంటి పెద్దలు ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థులు జీవన్ రెడ్డి గారు మనందరినీ కూడా ఉత్తేజపరిచి నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని గెలిపియాలని చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారికి, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, షబ్బీర్ అలీ గారికి, మహేష్ గౌడ్ గారికి, వేదిక మీద పెద్దలకు ఇక్కడికి చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ అందరికి ఒకటే ఒక మాట, దేశం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఈరోజు 30 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యంలో మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీ సహకారం లేకుండా అధికారంలోకి వచ్చింది. కానీ నరేంద్ర మోడీ ఈ యొక్క 10 సంవత్సరాల్లో యావత్ దేశ ఆస్తిని కూడా డబల్ఏ ఆదాని అమ్మానికి మొత్తం అప్పచెప్పిండు. అది సరిపోదన్నట్టుగా రాబోయే కాలంలో ఇస్ బార్ 400 అంటా ఉన్నాడు. 400 అనగానే చాలా మంది మేధావులు చదువుకున్న వాళ్ళు ఆలోచన వచ్చింది, ఎందుకు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చిన తర్వాత కూడా 400 సీట్లు కావాలని అడుగుతా ఉన్నాడని ఆలోచన వచ్చింది. అంటే 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి ప్రజాస్వామ్యాన్ని కూలగొట్టి ఏకఛత్రాధిపత్యం చేయాలి. అదేవిధంగా దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు తొలగించాలనేటువంటి ఒక కుట్ర చేస్తా ఉన్న నరేంద్ర మోడీ ఆ అభ్యర్థి అరవింద్కు తగిన గుడ్డపాఠం చెప్పాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఒకవేళ కానట్టయితే ఆర్ఎస్ఎస్ భగవత్ రిజర్వేషన్లు లేని భారతదేశాన్ని చూస్తా అన్నాడు. ఆనాడు మండల్ కమిషన్ చేస్తే కమండల్ పేరు మీద రిజర్వేషన్ల ప్రక్రియను ఆపినారు. మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారు కులగర సర్వే అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేసినారు. దయచేసి ప్రజలు అప్రమత్తం కాకపోతే మనకు రాజ్యాంగం వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను తొలగిస్తారు. రిజర్వేషన్ ఉండాలనుకుంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించేది తప్ప ఇంకొకటి లేదు. ఒక్క బీజేపీ సీటు గెలిపించిన, ఈ తెలంగాణ నుంచి ఒక్క బీజేపీ సీటు గెలిచినా అది మొత్తం సమాజానికి ప్రజాస్వామ్యానికి ప్రమాదం. దయచేసి అందరూ ఆలోచించాల్సిందిగా కోరుతూ ఈరోజు ఆ కంకణం కట్టుకొని రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కులగన సర్వే చేస్తా ఉంది. కొత్తగానే అనేక బలహీన వర్గాల అభ్యర్థికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వాళ్ళ అభ్యున్నతి కొరకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇది కావాలన్నా మనం అదే నియంత్రణ కింద ఫ్యూడలిస్టిక్ మైండ్ కింద పనిచేద్దామా ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుతూ పెద్దలు జీవన్ రెడ్డి గారిని వారి అనుభవరీత్యా
వారి ఆలోచన రీత్యా పార్లమెంటుకు గెలిపియాలని కోరుతూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పెద్దలు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువాడి నరసింహారావు గారిని మాట్లాడాల్సిన మనం చేస్తున్నాం. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న మన ప్రియతమ నాయకులు, నేను కొరుట్ల నియోజకవర్గానికి వచ్చినప్పుడే చెప్పిన, వారి పాదయాత్రలో రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి అయిన మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారికి, పార్లమెంట్ సభ్యులు మనం అనుకుందాం సభ్యులు అయినట్టుగా మరి అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి, మరి రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా మన శాసనసభ్యులు మన ఆది శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, మరి వివిధ హోదాలో ఉన్న మన మాజీ మంత్రి వాళ్ళు షబీర్ అలీ గారికి, మా మహేష్ కుమార్ గౌడ్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఇరవర్తి అనిల్ గారికి, మోహన్ రెడ్డి గారికి, తాయర్ బిన్ గారికి, మరి అదేవిధంగా ఈరోజు మన బీజేపీలో జాయిన్ అయిన దేవేందర్ గారికి, వేదిక మీద ఉన్న పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా అన్వేష్ రెడ్డి గారికి, రైతు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మిత్రులకు, మరి కొరుట్ల నుంచి జగిత్యాల నుంచి ఊహించని విధంగా వచ్చేసిన జనవాహినికి అందరికీ రత్తి నమస్కారం చేస్తా ఉన్నాం. సార్, ఈరోజు దాదాపు ఇక్కడ 15,000 మహిళలు వచ్చినారు. సార్ ముఖ్యమంత్రి గారు, కేవలం మనము సంక్షేమ పథకాలు మీరు ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల కోసం మిమ్మల్ని చూసేటందుకు ఇలా దాదాపు 12,000 మంది కొరుట్ల మెట్పల్లి నుంచి వెళ్ళి జగిత్యాల నుంచి దాదాపు 12,000 మహిళలు వచ్చినారు. మీరు ఇచ్చిన ఉచిత బస్సు రవాణా సౌకర్యం కోసం వారు మీకు సంతోషం తెలిపేందుకు ఈరోజు ఇక్కడికి కొరుట్లకు మెట్పల్లి నుంచి జగిత్యాల నుంచి రావడం జరిగింది సార్. అదేవిధంగా ఇక్కడ సిలిండర్ మీరు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినారు. వివిధ మనం ఇచ్చిన హామీలు చాలా మటుకు అమలైనాయి కాబట్టి ఇక్కడ ప్రజలు సంతోషంగా మీ సభను చూసేటందుకు, మరి మిమ్మల్ని కలిసేటందుకు మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఇక్కడ మరి మొన్న నాకు నేను గెలుస్తున్నా దీంతో మరి ఇలా అరవింద్ గారు ఇక్కడికి వచ్చి ఎందుకు పోటీ చేసినారో తెలియదు సార్. మరి ఇక్కడ మరి ఆకుల లింగారెడ్డిని నీకు టికెట్ ఇప్పిస్తా అని, జైన్ వెంకట్ను నీకు టికెట్, జైన్ సునీతను లేడీ అయితే నీకు టికెట్, మరి ఇట్లా మరి పద్మశాలి అయితే నువ్వు, నవీను, ఇన్ని పేర్లు మోసం చేసి ఆఖరుకు తను వచ్చి ఇక్కడ పోటీ చేసి సార్ మమ్మలను ఊడగొట్టడానికి ఇక్కడికి వచ్చిండు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటిగా ఇక్కడ క్లియర్ గా అర్థమైంది సార్. వాళ్ళు లోపాయకార ఒప్పందం చేసుకొని ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నదో పెద్దలు జీవన్ రెడ్డి గారిని నన్ను ఇక్కడ ఓడించే ప్రయత్నం చేసింది సార్. అది తప్ప మీరు చూసినారు ప్రజల విశ్వాసం ఎట్లా ఉన్నదో. అధికారం లేకున్నా కూడా గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి మా కార్యకర్తలు పోలీసులు కేసులు పెట్టినా ఎన్ని పెట్టినా కూడా మన పార్టీకి అండగా ఉన్నారు సార్. మీరు పాదయాత్ర చేసినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున జనాలు వచ్చినారు సార్. సార్ ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆనాడు పెద్దలు మా శ్రీధర్ బాబు గారు, మన పార్లమెంట్ సభ్యులు, మా అప్పటి పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు సార్, పెద్దలు జీవన్ రెడ్డి గారు, రత్నాకర్ రావు గారు అభివృద్ధి కోసం పోటాపడి చేసినారు సార్. ఒక డివిజన్లో 2 మంత్రులు ఉంటాయి. ఇవాళ మా ఎమ్మెల్యేలు ఇక్కడ అభివృద్ధి వదిలేసి సంపాదన మీద పోటీ పడుతున్నారు సార్. ఇక్కడ కొరుట్ల ఎమ్మెల్యే ఎంత సంపాదించిండు, బాల్కొండ ఎమ్మెల్యే ఎంత సంపాదించిండు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఎంత సంపాదించిండు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఎంత సంపాదించిండు అన్న విధంగా వాళ్ళు కరప్షన్ లో పోటీ పడతా ఉన్నారు సార్. మరి అభివృద్ధి అన్నది ఇంతలో తక్కువ అయిపోయింది సార్. ఇక్కడ సార్ ఒక్కటే ఒక విన్నపం, మేము ఇక్కడ పెద్దలు రత్నాకర్ గారు ఉన్నప్పుడు దాదాపు 5,000 ఇండ్లు కట్టించినారు సార్. 5,000 ఇండ్లు కట్టించినారు. మరి మీకు చెప్పినాను ఇప్పుడే, వెటర్నరీ కాలేజ్ కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి, ఈఆర్ఓ ఆఫీస్ కానివ్వండి, పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి, ఫిల్టర్ బెడ్ కానివ్వండి సార్. కళ్యాణ మంటపం కట్టిస్తే అప్పుడు కళ్యాణ మంటపాన్ని పక్కదారి పట్టించి మళ్ళా మీరు ఇచ్చిన నిధులతోటి ఇవాళ మీరు 15 కోట్ల నిధులు ఇస్తే కళ్యాణ మంటపానికి 70 లక్షల రూపాయలు పెట్టి
మరి ఇలా మంచిగా చేయడం జరిగింది. అదేవిధంగా మరి షాదీఖానకు 37 లక్షలు షాదీఖానాకి ఇచ్చినాం సార్. 10 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కాలేదు. ఇవాళ మీరు ఇచ్చిన నిధులు, మీరు ఇచ్చిన 15 కోట్ల నిధులతోటే సార్ ఇక్కడ మొత్తం మందికి ఇవాళ గ్రామాల్లో మీరు ఇచ్చిన నిధులు మేము గ్రామాల రోడ్లకు, సీసీ రోడ్లకు కానీ, సంఘ భవనాలకు కానివ్వండి, మరి డ్రైన్లకు కానీ పెడితే ఇవాళ కార్యకర్తలు కానివ్వండి, గ్రామాల్లో అందరూ కూడా మన ప్రజాపాలన మీద సంతోషం వ్యక్తం చేసినారు సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి సభాధ్యక్షులకు, మరి కొరుట్ల నియోజకవర్గ ప్రజలకు, మీరు చాలాసేపు ఎండలో వేచి చూస్తున్నారు. మీరు ముఖ్యమంత్రి గారు జీవన్ రెడ్డి గారికి సందర్శన కోసం దయచేసి ఆలోచించండి. మరి ఒక్కసారి నాకు మొన్న నేను నా ఓడిపోయినా, ఇది నా ఓటు అనుకోండి, మీకు చేతులెట్టి నమస్కారం చేస్తున్నా. జీవన్ రెడ్డి గారిని పెద్ద ఎత్తు మెజార్టీ తోటి గెలిపియండి. మనము మీరు ఎంత మెజార్టీ ఇస్తే ముఖ్యమంత్రి గారు మనకు అంత నిధులు ఇస్తారు. మన ముఖ్యమంత్రి గారు మన పార్టీ మీద కానీ మన మీద కానీ ప్రేమ చూస్తారు. పనిచేసే వాళ్ళకు తప్పకుండా ప్రథమ స్థానం ఇస్తారు. మరి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ మరి జీవన్ రెడ్డి గారి గురించి పెద్దలందరూ చెప్పినారు. మన ప్రాంతవాసి, మనం ఒక్క అవకాశం ఇవ్వండి. ఇక్కడ జీవన్ రెడ్డి గారు గెలిస్తే మేము కూడా ఎమ్మెల్యే అయినట్టుగా భావిస్తాం. అయినా మాకు ఇప్పుడు ఎమ్మెల్యే పదవి లేదు, మాకు జీతాలు లేవు, మాకు ఇక్కడ లేకున్నా కానీ మాకు ఒక సముచిత స్థానం కల్పించిన మా ముఖ్యమంత్రి గారికి సభాముఖంగా మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు, మేము ప్రజల మధ్యకు మీరు వచ్చిన తర్వాత మరింత దగ్గరైనాం. మరి పెద్ద ఎత్తున మీకు మెజార్టీ ఇస్తామని మేము హామీ ఇస్తూ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. పెద్దలు మాట్లాడే ముందు ఒక గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర కమ్యూనిస్ట్ కార్యదర్శి, సిపిఐ కార్యదర్శి గారు చాడా వెంకటరెడ్డి గారు గౌరవనీయులు మాట్లాడాల్సిన మనవి చేస్తున్నాం. సభాధ్యక్షులు అడ్డు లక్ష్మీనారాయణ గారు, వేదిక పైన ఉన్న ఈనాటి ముఖ్య అతిథి, మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మన అభ్యర్థి, మనం అందరం కూడా మరి ఆయనను ఎన్నికల్లో గెలిపించే లక్ష్యంగానే మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరినీ చూస్తూ ఉంటే మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు, నేను 40 సంవత్సరాలు చూస్తూ ఉన్నాను. ఆయన ఎమ్మెల్యే ఉన్నా, ఎమ్మెల్సీ ఉన్నా, మంత్రిగా ఉన్నా, లేదా ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్చే మనిషి ఎవరైనా ఉన్నారంటే అది జీవన్ రెడ్డి గారే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే వేదిక పడినటువంటి అనేక మంది శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఐ సిపిఎం నాయకులు, సోదరులారా సోదరిమణులారా, నేను ఎక్కువగా చెప్పాలని రాలేదు. ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలు మరి ఇప్పటికే మన ప్రజాస్వామ్యం 10 ఏళ్ళ నుంచి వెళ్ళి ప్రమాదంలో పడ్డది. అసలు ప్రజాస్వామ్యం ఈ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ఉంటుంది, ఎవరు గెలవకపోతే ఉంటుంది అనేది ఒక పెద్ద ప్రశ్న మన ముందున్నది. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే ఇక ఈ ప్రజాస్వామ్యం ఉండదు, రాజ్యాంగం ఉండదు, నియంతృత్వం, మతోన్మాదం, మతాల మధ్య సిచ్చు కొట్లాటలు, కులాల మధ్య సిచ్చు కొట్లాటలు, ప్రాంతాల మధ్య కొట్లాటలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ప్రశ్నించే గొంతుకలను నొక్కేసి రాజద్రోహం కేసులు పెట్టి జైల్లో పెట్టే దుర్మార్గమైన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అనే విషయాన్ని మనందరం గుర్తించుకోవాలి. అలాగే మనం చూస్తూ ఉన్నాం, ఈ మధ్యలో మరి జార్ఖండ్ ముఖ్యమంత్రి జైలు వేసారు, అలాగే మరి కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి జైలు వేసారు, మన రేవంత్ రెడ్డి గారికి కూడా నోటీసు పంపించారు. అయితే రేవంత్ రెడ్డి గారు దేనికి భయపడేవాడు గారు. గతంలో కూడా మరి కేసీఆర్ కూడా అనేక పద్ధతులలో కేసులు ఇరికించి జైల్లో పెట్టినా నేను ఎవరికి బెదరను, ఎవరికి అదరడు అని చెప్పి ధైర్యంగా ఉండి మరి ఎదిరించి, అలాగే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కూడా తప్పనిసరి ఎదిరిస్తాడు. అటు మోడీని ఇటు కేసీఆర్ను ఇద్దరిని బొందబెట్టడమే రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా రేపు రానున్న కాలంలో అడుగులు వేస్తున్నాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. అందుకే మనం అంతా ఆలోచించాలి. జీవన్ రెడ్డి గారు ఏ పదవులు అంటే ఆ పదవికి వందనిచ్చేవాడు కాబట్టి ఆయనను పార్లమెంటుకు పంపిస్తే పెద్దల సభలో తప్పనిసరిగా రైతు బిడ్డగా ఈ ప్రాంతంలో మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతేకాదు ఈ ప్రాంతంలో ప్రధానంగా బీడీ పరిశ్రమ ఉన్నది. బీడీ పరిశ్రమ కూడా అనేక సంక్షోభాలు ఉన్నది. దాన్ని కాపాడే కొరకు అలాగే ఈ ప్రాంతం మనందరం చూస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలుగా పక్కా ఇల్లు లేవు,
డబుల్ బెడ్రూమ్ పేరుతో నాటకాలు ఆడినారు. ఇళ్ల స్థలాలు లేవు, పేదలకు కావాల్సిన రేషన్ కార్డు లేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీల పేరుతో ఇప్పటికీ అనేక పథకాలు అమలు చేస్తా ఉన్నాడు. ఇంకా మాట తప్పని వాడు, మడవ తిప్పని వాడు, మాట ఇస్తే తప్పని వాడు మరి రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకొని రానున్న కాలంలో జీవన్ రెడ్డి గెలుపు అంటే అది రేవంత్ రెడ్డి గెలుపు, జీవన్ రెడ్డి గెలుపు అంటే మనందరి గెలుపు. అందుకనే సిపిఎం పార్టీ కూడా సంపూర్ణంగా జీవన్ రెడ్డి గారిని గెలిపించడానికి మా వంతు కృషి చేస్తాం. తప్పనిసరిగా అన్ని రకాలు కూడా మద్దతు ఇస్తామని చెప్పి తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. మన ప్రియతమ నాయకులు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన మనం చూస్తాం. రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరటానికి ఈ సమావేశాన్ని నిర్వహింపచేసి ఈరోజు ప్రత్యేకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారు స్వయంగా ఈ సమావేశానికి రావటం వారికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తున్నాను. సమావేశంలో పాల్పంచుకుంటున్నటువంటి ఇతర మిత్రులు, గౌరవ మంత్రివర్యులు మిత్రులు శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం మైనార్టీ వెల్ఫేర్ బాధ్యత నిర్వహిస్తున్న షబీర్ అలీ గారు, గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రదేశ్ కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఈ ప్రాంతానికి కురుట్లలో గతంలో ప్రాతినిధ్యం వహించి పెద్ద ఆయనగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి పెద్ద రత్నాకరరావు గారి తనుడైనటువంటి మిత్రులు జువ్వాడి నరసింహరావు గారు, అట్లాగే వేదికను అలంకరించున్న వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతినిధులు, ముఖ్యంగా జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చినటువంటి రైతాంగం, రైతు కూలీలు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, మా తల్లులు, ఆడబిడ్డలు అందరికి హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, వాస్తవంగా నా గురించి నేను ప్రత్యేకంగా మీకు తెలియని కాదు. నా సుదీర్ఘ ప్రజా జీవితం దాదాపు 4 దశాబ్దాల క్రితం పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఆరంభింపబడి శాసనసభ్యుడిగా, మంత్రిగా, మన శాసనమండలి సభ్యుడిగా పట్టభద్రుల నియోజకవర్గానికి నాకు ఎన్నికల్లో గెలిచినా ఆశించిన ఫలితం పొందలేకున్నప్పటికీ కూడా ప్రజానీకానికి అందుబాటులో ఉండి సేవ చేయడమే నా బాధ్యత భావించేటువంటి వాడిని నేను అని చెప్పి అంటున్నాను. ఇవాళ ఈ ప్రాంతంలో రైతాంగానికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ చెప్పంటున్నాను అందుబాటులో ఉండేటువంటి ఒక వ్యక్తిని నేను అని చెప్పంటున్నాను. ఇవాళ రైతాంగానికి ప్రాజెక్టుల ద్వారా సాగునీరే కానీ, కరెంటే కానీ, ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్ల దోపిడీ నుండి నిలువరింపజేయడమే కానీ ఏ సమస్య ఉత్పన్నమైనా ఇవాళ అండగా నిలబడేవాడు ఎవరు అని చెప్పంటే జీవన్ రెడ్డి అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇవాళ మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఆశించే ఫలితం పొందలేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్ద రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నా సేవలు ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ప్రజా సేవకు వినియోగింపచేయాలనే ఒక భావనతోని మరి పార్లమెంట్ పోటీ చేయాలని చెప్పని వారు సూచించినప్పుడు వాస్తవంగా వారు కరీంనగర్ పార్లమెంట్కి పోటీ చేయాలని చెప్పని భావించారు. నేను చెప్పాను, నాకు ప్రజా జీవితంలో రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల నియోజకవర్గం. జగిత్యాల శాసనసభ నియోజకవర్గం గతంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నప్పుడు నేను అప్పుడు కరీంనగర్ పోటీ చేసే మాట వాస్తవం. వీళ్ళు మారిన పరిస్థితులకు అనుగుణంగా జగిత్యాలే కానీ, కోరుట్లే కానీ పునర్విభజనలో ఏదైతుందో నిజామాబాద్ లో అంతర్భాగం కావడం జరిగింది. నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్ సభ్యుడే పోటీ చేసే అవకాశం కల్పించాలని భావిస్తున్న తరుణంలో నేను వారిని ఒకటే కోరింది. నేను ఇలా రాజకీయంగా నాకు ఒకటే, నా జీవితం చివరి అంకం వరకు అని చెప్పంటున్నాను. నాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి ఒక ఈ జగిత్యాల ప్రాంతాన్ని సేవ చేయడం ఏదైతుందో నా బాధ్యత అని చెప్పని పేర్కొంటూ నాకు అవకాశం ఏదైతుందో నిజామాబాద్ కి కల్పించాలని చెప్పని కోరడంతో మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్ద రేవంత్ రెడ్డి గారు
వారు ఏదైతుందో మన ఆలోచనలకు అనుగుణంగా నిజామాబాద్ పార్లమెంటు అవకాశం కల్పించడం జరిగింది. ఈరోజు వాస్తవం చెప్పంటూ నేను ప్రజా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. నేను కాంగ్రెస్ పార్టీ నాకు ఆది నుండి కూడా చెప్పంటూ నేను నాకు అండగా నిలిచిన ప్రతిసారి నాకు అవకాశం కల్పించింది. అయినా ఎన్నికల్లో గెలవడం అనేది మనం అనుకున్నట్టు ప్రతిసారి సాధ్యం కాదు. నేను 6 పర్యాయాలు శాసనసభలో గెలిచిన, 5 పర్యాయాలు ఏదైతుందో ఆశించిన ఫలితం పొందకుంటే ఎన్నికల్లో ఓటమి చెందడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్నికల్లో గెలవడం ఓడడం అని కాకుండా ప్రజానీకానికి అందుబాటులో ఉండడమే ఒక ప్రజాప్రతినిధి బాధ్యత భావించి అనునిత్య ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ఏదైతుందో మీకు తోడుగా ఉన్నటువంటి వాడిని ఈ జీవన్ రెడ్డి అని చెప్పంటాడు. దయచేసి నన్ను ఆదరించండి చెప్పంటాం. వీళ్ళ రాజకీయంగా మిత్రులు మాట్లాడుతున్నారా? నిన్న కాక మొన్న కూడా పేపర్లో చూసిన సోదరుడు అరవింద్ జీవన్ రెడ్డి ఏం చేసిందని చెప్పాలి. ఆశ్చర్యవరం నాయన, అందరు నీ లెక్క ఉంటారు అనుకుంటున్నావే? నువ్వు 5 సంవత్సరాలే పార్లమెంట్ సభ్యుడికి ఎంపికై ఎన్నడైనా నువ్వు ఎన్నికలు చేసిన వాగ్దానమే కానీ ఇతరత్రా కానీ చేసిన కార్యక్రమం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించే కానీ ఈ ప్రాంతంలో కానీ పసుపు బోర్డు 5 రోజులు తెరుస్తా అని చెప్పాను. 5 సంవత్సరాలు గడిచింది. నువ్వు ఎక్కడ ఏర్పాటు చేసినావు చెప్పంటే ఒక్క 5 సంవత్సరాలు మరొకసారి అవకాశం ఇవ్వని చెప్పంటాడు. చక్కెర కర్మాగారం పునర్భావం చేస్తా అని చెప్పన్నాడు. 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఏమైందని నాయన అని చెప్పంటే వీళ్ళు మరొక్కసారి అవకాశం ఏం చెప్పంటాడు. నేనంటున్నా, ఆనాడు కవిత గారికి అవకాశం ఇస్తే చక్కెర ఫ్యాక్టరీ మూత వేసింది. నీకు అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు నీ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఈ ప్రాంత రైతాంగాన్ని ఏదైతుందో అష్ట కష్టాలు పాలు చేసినటువంటి వాడివి నువ్వు. మళ్ళీ నీకు అవకాశం ఏమంటే ఇస్తారా అని చెప్పంటు నేను. జీవన్ రెడ్డి ఏం చేశాడా రా చూపెడతారా చెప్పంటు నేను. రైతాంగానికి అండగా నిలబడే విధంగా యావత్ ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద మామిడి మార్కెట్ జగిత్యాల కేంద్రంగా ఏర్పాటు చేసినని చెప్పంటు నేను. యావత్ తెలంగాణలో రాజధాని బయట ఏర్పాటు చేసిన మొట్టమొదటి వ్యవసాయ కళాశాల జగిత్యాలని చెప్పంటూ నేను. అటు పెద్దల రత్నాకరరావు గారి చొరవతో ఏదైతుందో కోరుట్ల కేంద్రంగా పశు వైద్య కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పంటూ నేను. జగిత్యాల కేంద్రంగా సాంకేతిక విద్యా కళాశాల కళాశాల ఏర్పాటు చేసుకోవాలని చెప్పంటున్నా. కరీంనగర్ కేంద్రంగా శాతవాహన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసామని చెప్పంటున్నా. హైదరాబాద్ కరీంనగర్ రహదారి నేను ఆర్ఎండ్బి మంత్రిలకు వచ్చిన అవకాశాన్ని ఏదైతుందో రాజీవ్ రహదారి అని చెప్పంటున్నా. ఆనాడు 4.5 గంటలు అవుతే 2.5 గంటలు వీళ్ళ కరీంనగర్ నుండి హైదరాబాద్ జరుగుతున్న విధంగా రోడ్డు నిర్మాణం చేసింది వారి జీవన్ రెడ్డి అని చెప్పంటున్నా. నాకు ఆశ్చర్యమే చెప్పంటున్నా నేను. అందరు అరవింద్ లాగానే ఉంటారే? పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. అందరు అరవింద్ లాగా ఉండరు, పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పంటున్నా. మన లాంటి వాళ్ళు ఏదైతుందో వీళ్ళు పనిచేసే సంకల్పం కావాలని చెప్పంటున్నా నేను. నిజామాబాద్ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఎన్నికల్లో చేసిన వాగ్దానమనే కాకుండా వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే వారు మొట్టమొదటి కార్యక్రమం ఒక రైతు బిడ్డగా చెప్పంటూ నేను చక్కెర కర్మాగారం పునఃప్రారంభానికి సంబంధించి గౌరవ పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారికి ఏదైతే సూచన చేసి సబ్ కమిటీ వేయడం జరిగింది. వారు మొన్ననే నిజామాబాద్ కేంద్రంగా ఏదైతుందో బై సెప్టెంబర్ 17 క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఏదైతుందో 2025 డిసెంబర్ నాటికి ఏదైతుందో చక్కెర గాన్ ఆడిపిస్తా అని చెప్పని పేర్కొనడం జరిగిందని చెప్పంటున్నా. ఇది రేవంత్ రెడ్డి గారి మాట అని చెప్పంటున్నా. ఇలాగా కాదా అని చెప్పంటూ నేను. ఈ ప్రాంతం ఏదైతుందో వ్యవసాయానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్న. ఈ ప్రాంతంలో మామిడి తోటలు ఎక్కువగా విస్తృతి ఉంది. మామిడి తోటలు ఇవాళ ఏదైతుందో భూమిలో తేమ శాతం పెరిగి అంత తేనెమంత వస్తుంది. మామిడి పరిశోధన కేంద్రం ఏదైతుందో ఇక్కడ ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పంటున్నాను. మామిడి ప్రాసెసింగ్ యూనిట్ మిత్రులు పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు దృష్టి కూడా తీసుకెళ్ళింది. ఇక్కడ మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి ఏదైతుందో స్కోప్ ఎక్కువ ఉన్నది. మామిడి పరిశోధనతో పాటుగా మామిడి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసినట్టయితే వరికి ప్రత్యామ్నాయంగా ఏ విధంగా చక్కెర పంటపై మనం అవకాశాలు పెంచుకునే అవకాశం ఉంటుందో అట్లాగే మామిడి తోటలు కూడా పెంచుకోవడానికి ఈ ప్రాంతంలో అవకాశాలు ఎక్కువని చెప్పంటారు. దాంతో పాటుగా మామిడి ఎగుమతికి ఏదైతుందో రైల్వే లైన్ వీళ్ళ జగిత్యాల వ్యవసాయ మార్కెట్కి అనుసంధానం చేయబడిందని చెప్పంటున్నాం.
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ నుండి ఏదైతుందో మామిడి డైరెక్ట్ గా ఢిల్లీకి ఎగుమతి చేసే అవకాశం ఉందని చెప్పి అంటున్నాను. నేను దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఏదైతుందో ఉత్తర తెలంగాణ ప్రాంతం యొక్క అభివృద్ధి దృష్ట్యా, రైతాంగం సంక్షేమ దృష్ట్యా ఇలా మామిడి పరిశోధన అట్లాగే ప్రాసెసింగ్ యూనిట్స్, హార్టికల్చర్ కళాశాల చెప్పంటున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఏదైతుందో ప్రత్యేకంగా మన హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం. హార్టికల్చర్ యూనివర్సిటీలో అంతర్భాగంగా అనుబంధంగా ఏదైతుందో ఇలా జగిత్యాల ప్రాంతంలో ఏదైతుందో ఒక హార్టికల్చర్ కళాశాల ఏర్పాటు చేయగలిగినట్టయితే ఇక్కడ మామిడి తోటతో పాటుగా పండ్ల తోటలు, కాయగూరలు, ఇలా జగిత్యాల, మెట్పల్లి, కొరుట్ల పరిసర ప్రాంత రైతాంగం అంతా ఏదైతే కాయగూరల పంటల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కాయగూరల పంటల పట్ల మెలుగులు చూపెట్టడానికి కొరకు ఏదైతుందో మనకు హార్టికల్చర్ కళాశాల ఉపయోగపడుతుంది. నేను దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదైతుందో ఇలా మామిడి పరిశోధన, మామిడి ప్రాసెసింగ్ తో పాటుగా ఒక హార్టికల్చర్ కళాశాల జగిత్యాల ఏదైతుందో ఒక ఎడ్యుకేషన్ హబ్ అంటున్నాను. ఒక ఎడ్యుకేషన్ హబ్ ఇలా జగిత్యాల్లో విద్యాపరంగా లేనటువంటి ఒక నీకు సదుపాయాలు ఎక్కడ లేవని చెప్పి అన్ని ఇక్కడ ఉన్నాయని చెప్పంటాం. నేను ఆనాడు ఇదే గడ్డ మీదకి చెప్తున్నా. నేను 2004-09 మధ్య కాలంలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారితో పులివెందలకు ధీటుగా నేను జగిత్యాల అభివృద్ధి చేసిన అని చెప్పంటాను. అభివృద్ధి అంటే సిరిసిల్ల సిద్దిపేట కాదు. సిరిసిల్ల సిద్దిపేట ఎంత అభివృద్ధి అయిందా? 2014 తదుపరి అయి ఉండొచ్చు కాక చెప్పంటున్నాం. 2004-09 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో పులివెందలకు ధీటుగా ఏదైతుందో అక్కడ లేని కళాశాలలన్నీ కూడా జగిత్యాల కేంద్రంగా ఏర్పాటు చేసిన ఘనత మీ జీవన్ రెడ్డి అని చెప్పి అంటున్నాను. నిరుద్యోగ యువతకు ఏదైతుందో నాక్ శిక్షణ కేంద్రం, నిరుద్యోగ యువతకు నాక్ శిక్షణ కేంద్రం చెప్పంటున్నా. స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లభించక ఏదైతుందో ఇలా విదేశాలు మస్కట్, దుబాయ్, బెహ్రాన్ ఇవాళ గల్ఫ్ పోతున్నటువంటి కార్మికులకు ఏదైతుందో నేర్పరితనంతో స్కిల్ డెవలప్మెంట్ తో ఏదైతుందో మెరుగైనట్టుగా వారికి ఉపాధి లభింపజేయబడే విధంగా ఇక్కడ నాక్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పంటారు. ఇలా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు ఏదైతుందో మీరు మొన్ననే వీళ్ళ గల్ఫ్ ఎన్జిఓస్ తో సమావేశం ఏర్పాటు చేసిండ్రు. ఎవరైనా అకాల మరణానికి గురైనట్టయితే గల్ఫ్ కార్మికుల బిడ్డలను ఆదుకోవటానికి కొరకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కల్పించడంతో పాటుగా గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఆదేశాలు జారీ చేసిందని చెప్పంటారు. ఆనాడు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ఆర్ఐ శాఖ మిత్రులు షబ్బీర్ అలీ గారు నిర్వహించారు. ఇవాళ స్వయంగా మన ముఖ్యమంత్రి గారు ఏదైతుందో విదేశాంగ శాఖ ఎన్ఆర్ఐ రాష్ట్ర పరిధి లోపల ఏదైతే విదేశాంగ శాఖ లేకున్నప్పటికీ కూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని దృష్టి ఉంచుకొని ఏదైతుందో వారు స్వయంగా సమీక్షించి వాళ్ళ సంక్షేమం పాటుపడే విధంగా ఏదైతుందో పాటుపడుతుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పక తప్పదని చెప్పంటున్నారు. వీళ్ళ బీడీ కార్మికులే మన ప్రాంతంలో ఆడబిడ్డలు ఏదైతుందో ఇలా May 1 ప్రపంచ కార్మిక దినోత్సవం చెప్పంటున్నా. స్థానికంగా ఆడబిడ్డలు ఏదైతుందో వీళ్ళ కేంద్ర ప్రభుత్వాలను యూపీ ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక ఉపాధి హామీ పథకాన్ని తోడు మా ఆడబిడ్డలు నీడ పట్టును ఏదైతుందో వాళ్ళు బీడీలు చేస్తారే. వీళ్ళ బీడీ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వానికి ఏమైపోయిందంటే ఒక ఆదాయం చూపెట్టేటువంటి ఒక పరిశ్రమ అయిపోయింది. కానీ ఆ పరిశ్రమకు మూలాధారమైనట్టుగా ఆడబిడ్డలు ఆదుకోవడానికి కొరకు ఇంతవరకు ఒక సంక్షేమ కరకు లేదో చెప్పంటున్నాం. తెలంగాణ రాష్ట్రం గతంలో బీడీ పరిశ్రమపై ఆధారపడి ఆడబిడ్డలకు ఏదైతుందో పెన్షన్ సౌకర్యం కల్పించాలని భావించిన కానీ 2014 కట్ ఆఫ్ డేట్ పెట్టడంతో 2014 తదుపరి ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందిన ఆడబిడ్డలకు పెన్షన్ సౌకర్యం లభ్యపడటం లేదు అని చెప్పంట. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో బీడీలు చేసే ఆడబిడ్డ మీరు ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు గుర్తింపబడ్డా కానీ మీకు అందరి పెన్షన్ సౌకర్యం కల్పింపజేయబడడం ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తామని చెప్పంటారు. అట్లా ఏదైతుందో 1000 బీడీలు చేస్తే ఎంత వస్తుంది? 230 రూపాయలు వస్తుంది. దినమంతా మనం షార్ట్ వేసుకొని కూర్చుంటే 100-150 బీడీలు కంటే ఎక్కువ చేయమని చెప్పంటారు. అటువంటిది ఏదైతుందో బీడీ కార్మికులను ప్రోత్సహించే విధంగా ఏదైతుందో ఈ 230 వేతనాన్ని 300 చేయబడే విధంగా ఏదైతుందో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పి కోరుతామని చెప్పారు. అట్లా ఇవాళ జగిత్యాల ప్రాంతం ఏదైతుందో ఎడ్యుకేషన్ హబ్ తోడు ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసే ఆవశ్యకత ఉందని చెప్పంటారు. మెడికల్ ఫీల్డ్ సంబంధించి జిల్లా కేంద్రం ఏర్పాటు కాబడడంతోనే వైద్య కళాశాల ఏర్పడ్డది. కానీ వైద్య సదుపాయాల నిమిత్తం ఏదైతుందో ఇంతవరకు సూపర్ స్పెషాలిటీ వింగ్స్ ఏర్పాటు చేయబడలేదు.
గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వీళ్ళు ఎక్కడెక్కడైతే ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందో ప్రభుత్వ వైద్య కళాశాల అన్నింటిలో కూడా సూపర్ స్పెషాలిటీ వింగ్ అని చెప్పి అంటున్నా నీ నెఫ్రాలజీ కానీ యూరాలజీ కానీ న్యూరో సర్జరీ కానీ కార్డియాలజీ కానీ విభాగాలన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డప్పుడు మాత్రమే ఏదైతుందో స్థానికంగా వైద్య సదుపాయాలు మెరుగే అవకాశం ఉంటుందని చెప్పంటాం. దయచేసి అంతా గోదావరి తీర ప్రాంతం గోదావరి నది జలాలను ఏదైతుందో ఒడిసి పట్టుకొని మన ప్రాంతం సస్యశాలం చేసుకునే అవకాశం ఉందని చెప్పంటున్నాను. ఇలా గోదావరి నది జలాలను వినియోగం చేయబడే విధంగా మీరు ఎల్లంపల్లి ప్రాజెక్టు పైన చెప్పంటున్నారు ప్రతి 10 కిలోమీటర్లకు ఒక్కొక్క చెక్ డ్యామ్ బ్యారేజ్ నిర్మాణం చేయగలిగినట్టయితే వృధాపోతుల గోదావరి నది జలాలను భూగర్భ జల మట్టం పెంపొందించడంతో పాటుగా ఈ ప్రాంతంలో సస్యశాలం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పంటున్నాను. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఎన్నికల సందర్భంగా మన అందరి యొక్క మద్దతు కూడగొట్టి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారు కల్పించిన అవకాశాన్ని విజయపథంలో నడిపించడానికి వరకు ఏదైతుందో వారు స్వయంగా రావటం మరి వారికి ఇంత పెద్ద ఎత్తున జన సందోహం చెప్పంటారు. ఇంత మండు టెండలో 46-47 డిగ్రీల వేడిలో ఏదైతుందో మీరు తల్లి రావడం నిజంగా మీకు అందరూ ఉండబడ్డా చెప్పంటారు. దాదాపు 40-50 వేల జనం అంటే తల 4 ఓట్లు చాలే. తల 4 ఓట్లు ఎన్ని అయితే 2 లక్షల ఓట్లు అయితే తల 4 అయితే 2 లక్షల ఓట్లు అయితే 50 × 4 2 లక్షలు. జగిత్యాల 1,00,000 కోరుట్ల 1,00,000 ఏమంటారు? జగిత్యాల 1,00,000 కోరుట్ల 1,00,000. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు మన అభ్యర్థి విజయాని కోసం వారి వాళ్ళ పట్టుదలతోని మరి వాళ్ళకి రావడానికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకోవడం. జై హింద్, జై కాంగ్రెస్. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా మనవి చేసుకుంటూ వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన చిన్న షాల్వా. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన బానైతాడు సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి. మిత్రులారా, ఈరోజు మేడే మీ శ్రమను మీ చెమటను దారబోసి మీ కండరాలను కరిగించి పారిశ్రామిక రంగంలో ప్రపంచ అభివృద్ధిలో కార్మికులు త్యాగాలు చేసి కార్మికులు నిర్మించిన కార్మికుల త్యాగాలతో కార్మికుల పోరాటంతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ కార్మికులు, మా రిక్షా ఆటో కార్మికులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీలు ఒక రకంగా విఫలం చెంది వచ్చిన తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతే ఈ కార్మిక సంఘాలే ప్రధానంగా సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మిక సంఘాలు వేలాదిగా ఈ కార్మికులు సకల జనుల సమ్మెను చేపట్టి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు మనం సగర్వంగా కోరుట్ల జగిత్యాల గడ్డ మీద నిలబడి
మాది తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకుంటున్నామంటే ఈ కార్మికుల యొక్క త్యాగాలు, ఈ కార్మికుల యొక్క సాహసోపేతమైన పోరాటాలతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మిత్రులారా, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పెద్దలు జీవన్ రెడ్డి గారిని, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల రంగంలో తెలంగాణ కాంగ్రెస్ నిలబెడితే ఈ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ గారి అధ్యక్షతన పెద్దలు మిత్రులు శ్రీధర్ బాబు గారు, మిత్రుడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారు, మా మిత్రుడు ఎమ్మెల్సీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డి గారు, వేదిక మీద చాలా మంది పెద్దలు, రాష్ట్ర పార్టీ నాయకులు, జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి కూడా, అదే విధంగా ఇక్కడి కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల అభ్యర్థి మీ అభిమాన నాయకుడు జువ్వాది నరసింహరావు గారికి అందరి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు. 17 సార్లు ఈ దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు 18వ పార్లమెంటు ఎన్నికలు. ఈ 18వ పార్లమెంటు ఎన్నికలకు గతంలో జరిగిన ఎన్నికల కంటే భిన్నంగా ఎంతో ప్రత్యేకమైన పరిస్థితులు ఈరోజు దేశంలో నెలకొన్నాయి. ఎందుకంటే మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలవడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చేసి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల రిజర్వేషన్లు ఎత్తేసి ఈరోజు పేద వర్గాలను దెబ్బతీసి కార్పొరేట్ కంపెనీలకు, అదానీలకు, అంబానీలకు ఈ దేశాన్ని అంబాలనే కుట్ర జరుగుతున్నది. అందుకే ఈ మధ్యలో నేను విస్పష్టంగా భారతీయ జనతా పార్టీని సూటిగా ప్రశ్నించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు, మహాత్మా గాంధీ గారు కలిసి ఈ దేశంలో ఉన్న సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి సమాజం యొక్క వివక్షకు లోనైన ఎస్సీ ఎస్టీలకు, ఆ తర్వాత బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను వాళ్ళు ఆ రోజు మనము వాళ్ళ అభ్యున్నతి కోసం మనం ఇస్తే 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా ఈరోజు దళితుల, గిరిజనుల జీవితాలలో రావాల్సినంత మార్పు రాలేదు. బలహీన వర్గాలకు రావాల్సిన అవకాశాలు రాలేదు. అందుకే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు బలహీన వర్గాలకు సంబంధించిన డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పీజీలు, పిహెచ్డీలు చదువుకున్న విద్యార్థులు రాహుల్ గాంధీ గారిని కలిసి ఈ దేశంలో మేము 52% ఉన్నాం, మా జనాభా లెక్కలు వేయండి, మా జనాభా దామాష ప్రకారం మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, మాకు నిధులను కేటాయించండి, మేము కూడా ఈ సమాజంలో భాగస్వాములమే, ఈ దేశ నిర్మాణంలో మాకు సముచితమైన అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈ వర్గాలకు సంబంధించిన నాయకులు వచ్చి రాహుల్ గాంధీ గారిని కలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక స్పృహతోటి, సామాజిక న్యాయం చెయ్యాలన్న ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో
కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురండి, తప్పకుండా బీసీ జనాభా లెక్కలు కట్టి మీకు నిధులు నియామకాలకు అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇవాళ ఈ దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు కాంగ్రెస్కు అండగా నిలబడి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చంద్రశేఖరరావు చేసి ఈ రాష్ట్రాన్ని దోసుకుంటుంటే మీరందరూ కలిసికట్టుగా అండగా నిలబడి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. మరి ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, మా బలైన వర్గాల సోదరులను నేను అడుగుతున్నా, మా దళితులను, మా గిరిజనులను నేను అడుగుతున్నా, మీ అండతోని, మీ ఆశీర్వాదంతోని ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేను, మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు, మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు బలైన వర్గాలను, జనాభాను లెక్క పెట్టండి అని మంత్రివర్గంలో పాస్ చేసినాం, శాసనసభలో తీర్మానం చేసినాం, దానికి సంబంధించి నిధులు కేటాయించినాం. అదేవిధంగా సమాజంలో మైనారిటీలు పూర్తి స్థాయిలో వివక్షకు లోనవుతున్నారని ఆనాడు షబ్బీర్ అలీ గారి నేతృత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలకు కూడా 4% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళు కూడా ఈ దేశంలో భాగస్వాములే, ఈ దేశంలో వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చి నిధులు కేటాయించి వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేయాలనుకుంటుంటే ఇవాళ బీజేపీ కుట్ర చేస్తున్న సోదరులారా, ఆ కుట్ర ఏందా అంటే చూసి ఉంటారు మీరు మోడీ గారి ఉపన్యాసాలు. ఇస్ బార్ 400 पार, हमें पूछा क्यों भाई आपको 300 पिछले बार मिले और इस बार भी कुछ कम उधर इधर 300 मिले तो सरकार बनाने वाले हैं, क्यों 400 मांग रहे हैं? तो भारतीय जनता पार्टी के लोग ये कह रहे हैं कि पार्लियामेंट में 2/3 मेजॉरिटी अगर उन लोगों को मिले तो वो संविधान को बदलने के लिए मौका मिलेगा. అంటే ఈసారి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలంటే పార్లమెంటులో 2/3 మెజారిటీ ఉండాలి. అందుకే 400 సీట్లు తీసుకొని రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలని ఈ రోజు ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్రలో భాగంగా ఈ రోజు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరి నేను అడుగుతున్నా, మీకు రిజర్వేషన్లు ఇచ్చి, మీకు విద్యలో రిజర్వేషన్లు ఇచ్చి, మీకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చి, ఇవాళ మీకు రాజకీయాలలో రిజర్వేషన్లు ఇచ్చినందుకే అట్లూరి లక్ష్మణ్, కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు, విప్పులైనరు, దామోదర్ రాజ నరసింహ గారు మంత్రి అయినరు, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినరు, బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రి అయిండు, సర్వే సత్యనారాయణ గారు కేంద్రంలో మంత్రి అయిండు. ఇవాళ ఉన్న ఫలంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తే వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి? చదువుకుంటున్న పిల్లలు ఏం చేయాలని నేను అడుగుతున్నా. అందుకే నేనన్నా కుదరదు, మీరు కుట్రలు చేస్తుండ్రు, మీ కుతంత్రాలను తిప్పి కొడతామని వాళ్ళ రహస్య ఎజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడిన. భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా నా మీద పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టిండ్రు. ఎవరయ్యా ఫిర్యాదుదారంటే కేంద్ర హోంశాఖను స్వయంగా పోయి రేవంత్ రెడ్డి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను జాగృతం చేస్తుండు, వాళ్ళ రిజర్వేషన్ల రద్దు మీద ఊరూరు తిరిగి ప్రచారం చేస్తుండు, ఆయనను అర్జెంటుగా అరెస్టు చేయాలని ఢిల్లీలో కేసు పెట్టిరు. నేను అడుగుతున్నాడు నా మిత్రులు, ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే ఈడ బీజేపీ నాయకులు లేరా? ఈడ మీ ఎంపీ ధర్మపురి అరవిందే బీజేపీ కదా, పక్కన బండి సంజయ్ బీజేపీ కదా, ఆ పక్కన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా. తెలంగాణలో ఎందుకో కేసు పెట్టలేదు, ఎందుకో ఫిర్యాదు చేయలేదంటే ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ కాదు, ఈ రోజు ఢిల్లీ పోలీసులను కూడా ఉపయోగించి
మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు. నేను అడుగుతున్న మిత్రులారా, ఇక్కడ చాలా మంది యువకులు 10 ఏళ్ళు చంద్రశేఖరరావు చేసింది ఇదే కదా. మన కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేసిండు, అక్రమ కేసులు పెట్టిండు, హత్యలు చేయించిండు. అయినా కార్యకర్తలు ఎవరు చంద్రశేఖరరావుకు లొంగలేదు. తిరగబడి చంద్రశేఖరరావును బొందబెట్టిరు మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో. కేసులకు భయపడతామా సోదరులారా? మీ సోదరుడు మీ రేవంత్ అన్న కేసులకు భయపడతాడా? చంద్రశేఖరరావు చెర్లపల్లి జైలుకు తోలితే భయపడ్డామా? చెంచల్గూడ జైల్లో బంధిస్తే భయపడ్డామా? తిరగబడి కొట్లాడినాం, కేసులు పెట్టినోని ఇవాళ పండబెట్టినాం, గోతి తీసి పాతి పెట్టినాం. నేను అదే మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు, మీరు ఢిల్లీలో పోలీసులు ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండొచ్చు, సిబిఐ ఉండొచ్చు మీ దగ్గర. నా దగ్గర 4 కోట్ల తెలంగాణ ప్రజలను, 50 లక్షల తెలంగాణ యువకులు ఉన్నారు. ఈ 50 లక్షల తెలంగాణ యువకులతోనే తెలంగాణకు పట్టిన దరిద్రం, చీడను పీడను చంద్రశేఖరరావును వదిలించినాం. మా వాళ్ళ దెబ్బకు చంద్రశేఖరరావు నడుము ఇరిగి బోర్ల బొక్కలు వాడి బొక్కలు ఇరిగి బోర్ల పడ్డాడు. మరి ఇవాళ గుజరాత్ నుంచి వాళ్ళిద్దరు కూడా బయలుదేరి నిన్నటికి నిన్న మోడీ గారు వచ్చారు. ఆయన ఈ దేశ ప్రధానమంత్రి, ఆయనను గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఒక ప్రధానమంత్రిగా, వయసులో పెద్దవాడిగా, 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన నరేంద్ర మోడీ గారిని, వయసులో చిన్నవాడిని, మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వాడిని తప్పకుండా వారిని గౌరవిస్తా, వారు ఎదురు పడితే నమస్కారం కూడా పెడతా. కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా కాకుండా గుజరాత్ వాడిగా తెలంగాణకు వచ్చి తెలంగాణలో మనల్ని తిట్టిండు, మనల్ని శాపించిండు, మనల్ని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నాడు. ఎవరైనా ఎన్నికలప్పుడు వస్తే ఈ ప్రాంతానికి ఏమి ఇస్తారో, ఈ ప్రాంతానికి ఏం తెస్తారో చెప్పాలి. ఇవాళ నిన్న అది చెప్పలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది, దాన్ని రద్దు చేసిండు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండు కాజీపేటలో, రద్దు చేసిండు. ITIR కారిడార్ ఇచ్చిండు, రద్దు చేసిండు. IIM IITలు ఇచ్చిండు, రద్దు చేసిండు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తే రద్దు చేసిండు. అంతెందుకు, మీ గుండె బాండ్ పేపర్ రాసిచ్చాడు, 5 రోజులలో పసుపు బోర్డు ఇస్తా అని. 5 ఏళ్ళైనా ఇయ్యలే. నరేంద్ర మోడీ గారు ఏమైనా అది చెప్తారేమని నేను అనుకున్నా. నిజామాబాద్కు పసుపు బోర్డు ఇస్తా అన్నాం, ఇస్తున్నాం తీసుకోండి ఆ రైతులకు అని. చక్కెర కర్మాగారాన్ని ఇయ్యాలొచ్చి మాటలు చెప్తున్నాడు ఆయన. పసుపు గిట్టుబాటు ధర లేదు, ఎర్రజొన్నలు గిట్టుబాటు ధర లేదు, మొక్కజొన్న గిట్టుబాటు ధర లేదు. మీ చెరుకు కర్మాగారం తెరిచే పరిస్థితులు లేవు. ఇవేవి చెప్పలే. కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలోనే లేకుండా చెయ్యాలి అని వారు అంటున్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటున్నాడు. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే మేము ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయడమే కదా? కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే మేము ఇచ్చిన తెలంగాణను అవమానించడమే కదా? దీనికోసం నరేంద్ర మోడీ గారు 7 విమానాలు వేసుకొచ్చి మెదక్ జిల్లాలో మీటింగ్ పెట్టి మనల్ని తిట్టిపోతాడా? ఇదే కాదు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వారిని కలిసిన, హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు కావాలి, మా నగరం విస్తరించింది, విశ్వ నగరం అయ్యింది, దీనికి మెట్రో రైలుకు అనుమతులు ఇవ్వండి, నిధులు ఇవ్వండి అన్న. అనా పైసి ఇవ్వలే, ఆ మాట ఊసెత్తలే. మూసీ రివర్ ఇవాళ మురికి కూపంగా మారింది. హైదరాబాద్ లో ఉండే కాలుష్యం అంతా మూసీ చెరువులోనే, మూసీ రివర్ లోనే పోతుంది. దాన్ని ప్రక్షాళన చేసి మూసీ రివర్ ఫ్రంట్ చేయాలి, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కావాలి అని అడిగిన, ఏమాత్రం ఇయ్యలేదు. హైదరాబాద్ నగరానికి దాహర్తిని తీర్చడానికి ఇవాళ కృష్ణా జలాలను అదనంగా తరలించాలని అడిగిన, మనకి ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 90 TMCల నీటి కేటాయింపులు జరగాలి, కర్ణాటకను ఒప్పించి మా నీళ్లు మాకు కేటాయించండి అని అడిగిన, ఆ మాట కూడా మాట్లాడలే. మరి నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు, పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం గురించి కాంగ్రెస్ తలుపులు మూసి లైవ్లు కట్ చేసి తెలంగాణ ఇచ్చింది, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చింది అన్నారు. తెలంగాణను అవమానిస్తావు, తెలంగాణకు నిధులు ఇవ్వవు, తెలంగాణకు నీళ్ళ కేటాయింపులు ఇవ్వవు.
ఇవేవి చేయకపోను ఇవాళ ధైర్యంగా వచ్చి తెలంగాణలో ఓట్లు అడుగుతున్నాడు నరేంద్ర మోడీ గారు. మేము కుట్ర చేయలేదంటుండు. నేను మీడియా మిత్రుల ద్వారా ఇవాళ చెప్పదలుచుకున్నా, సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకున్నారో, రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా ఎట్లా రిజర్వేషన్లు దెబ్బతీయాలనుకున్నారో ఆధారాలన్నిటిని కూడా 5 గంటలకు మీడియాకు విడుదల చేస్తా. దేశ ప్రధానమంత్రిగా అబద్ధం చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు. మీ స్థాయికి, మీ హోదాకు ఇది తగదు. ప్రధానమంత్రి గారు, మీరు మీ పార్టీ 2000 సంవత్సరంలోనే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడానికి కమిషన్ను నియమించిండ్రు. మీరు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. సాయంత్రం 5 గంటలకు 2000 సంవత్సరంలో రాష్ట్రపతి ప్రసంగంలో రాజ్యాంగం మార్పు గురించి బీజేపీ ప్రభుత్వం ప్రస్తావించింది, పార్లమెంటులో ప్రకటన చేసింది. ఈ వివరాలన్నిటిని కూడా ఈరోజు దేశ ప్రజలకు నేను విడుదల చేయదలుచుకున్నా. నేను మీరు రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుంటే, రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటుంటే అది వద్దు. ఈ దేశంలో దళితులు, గిరిజనులు ఇంకా ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. రిజర్వేషన్ ఉండాలి, వాళ్ళకే కాదు బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అని నేను చెప్పిన. దానికోసం నా మీద కేసు పెడతావా? ఆ కేసులకు భయపడతానా? నేను 20 ఏళ్ల నుంచి ఎన్నో ఒడిదుడుకులను చూసినా, ఎన్నో ఆటుపోట్లను చూసినా. ఇవాళ మీరు అనుకుంటుండేమో గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ మీద పెత్తనం చేస్తామని. అందుకే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, మా 50 లక్షల నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ. చూద్దాం తెలంగాణ పౌరుషం గెలుస్తుందో, గుజరాత్ ఆధిపత్యం గెలుస్తుందో నేను చూస్తా. మా రాష్ట్రం నుంచి వచ్చి, నా రాష్ట్రానికి వచ్చి, నా రాష్ట్ర నడిగడ్డ మీద నిలబడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నావంటే తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు. నువ్వు భయపడితే భయపడడానికి ఇక్కడ ఎవరు అమాయకులు లేరు. ఖబర్దార్ ప్రధానమంత్రి గారు, మీరు అనుకుంటుందేమో తెలంగాణ గడ్డ మీదకి గుజరాత్ నుంచి వచ్చి బెదిరిస్తామని. ఇది నా ఊరు, ఇది నా ప్రాంతం. నా ఊరికి వచ్చి నన్నే బెదిరిస్తావా? నేనేం మాట్లాడినా రిజర్వేషన్లు రద్దు చేయొద్దని అడిగిన, రాజ్యాంగాన్ని మార్చొద్దని అన్నా. ఒకవేళ నీకు నచ్చితే నా మాట విను, నచ్చకపోతే నా ఇష్టం. రాజ్యాంగం మారితే రిజర్వేషన్లు రద్దు చేస్తానే ప్రజల్ని ఓట్లు అడుగు, ప్రజలే తీర్పిస్తారు ఎవరి పక్కన నిలబడాలను. అంతే తప్ప మీరు ఆలోచన చేయండి సోదరులారా. పక్కూరోడు మన ఊరికి వచ్చి మన ఊరు చౌరస్తలు నిలబడి మనల్ని అవమానించే విధంగా మన ఊరు వాళ్ళను తిట్టు ఊరుకుంటే మనం ఊరుకుంటామా? ఉంటామా? మనకేమన్నా విభేదాలు ఉండొచ్చు, మనకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ మన ఊరు గౌరవం వచ్చినప్పుడు ఊరంతా ఏకంగా కావాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నన్ను 1 తారీఖు నాడు అంటే ఇవాళ ఢిల్లీలో పోలీస్ స్టేషన్లో హాజరుగామని హుకుం జారీ చేసిండు అమిత్ షా గారు. ఏం దౌర్జన్యమయ్యా ఇది? నేను ఇవాళ కోరుట్లలో మీటింగ్ పెట్టుకున్నా, సాయంత్రం కుక్కట్పల్లిలో పెట్టుకున్నా, ఆ తర్వాత శేర్లింగపల్లి పెట్టుకున్నా, రేపు జగిత్యాలకు వస్తున్నా. నేనంట ఎన్నికల ప్రచారం అంతా మానేసి ఢిల్లీ పోలీస్ స్టేషన్లో రాజ్యాంగం ఎందుకు రద్దు చేస్తున్నారు, రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తున్నారు అని అడిగినందుకు ఢిల్లీ పోలీస్ స్టేషన్లో ముద్దాయిగా పోయి నేను హాజరు కావాలనంట. ఇదేనా మీ నీతి ప్రధానమంత్రి గారు? మీకు ప్రధానమంత్రిగా బాధ్యత ఇచ్చింది ప్రజలు రేవంత్ రెడ్డిని పోలీస్ స్టేషన్లో వేయడానికేనా? ఇదా మీరు నేర్చుకున్నది? ఇట్లా భయపడి ఎంతకాలం మీరు రాజ్యాన్ని వెళ్తారు? ఇట్లా భయపట్టించి ఆధిపత్యం చెలాయించి అన్యాయంగా రాజ్యాలు ఏలాలనుకుంటే నిజాం నవాబ్కి ఏం గతి పట్టిందో కనుక్కోండి. రజాకర్ల పరిస్థితి ఎక్కడికి పోయిందో మీరు ఒక్కసారి తెలుసుకోండి. ఈ ప్రాంతం కొమరం భీం రామ్జీ గోండు, సర్దార్ సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య లాంటి వీరులు ఏలిన ప్రాంతం ఇది. ఆ పౌరుషం మాలో ఉంది. మీరు భయపెడితే భయపడడానికి ఈడ ఎవరు సిద్ధంగా లేరు. మీరు 4 సీట్లు 5 సీట్లు తెలంగాణలో గెలుచుకోవాలంటే మమ్మల్ని భయపెడితే ఒక్క సీటు కూడా రాదు. మీరు చేసిన పని చెప్పుకోండి. మీ కార్యకర్తలు మీరు ఏంది మొనగాల్లో, మీరు మీ ఎంపీలు ఏం పని చేసిరో చెప్పండి. ప్రజల్ని ఒప్పించండి, ప్రజల్ని మెప్పించండి, తెలంగాణకు నిధులు ఇవ్వండి,
తెలంగాణను అభివృద్ధి చేయండి. అప్పుడు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని స్వాగతిస్తారు తప్ప భయపెట్టి మా మీద పెత్తనం చేయాలంటే నిజాంలకు రజాకర్లకు వచ్చిన గతే భారతీయ జనతా పార్టీకి పడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం, మనకేమిచ్చిండ్రా అంటే గాడిద గుడ్డి ఇచ్చిర్రు. అదొక్కసారి ఇక్కడ ఇచ్చిర్రు. సీనన్నకు అదొక్కసారి ఇట్లి ఒకటి జీవనాన్న గుడి, ఒకటి జీవనాన్న గుడి. ఒక్కసారి అందరూ చూడండి. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండే అంటే మీరు గాడిద గుడ్డ అనాలి. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు? మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు? మూసీ నిధులు అడిగితే ఏమిచ్చిండు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే ఏమిచ్చిండు? బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే ఏమిచ్చిండు? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఏమిచ్చిండు? ఐటీఐడిఆర్ కార్డిఆర్ అడిగితే ఏమిచ్చిండు? ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఏం తెచ్చిండంటే గాడిద గుడ్డు తెచ్చిండని చెప్పాలి. మిత్రులారా, నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు? గట్టిగా ఢిల్లీకి వినిపించాలి. నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు? భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏమిచ్చింది? అరవింద్ నిజామాబాద్కి ఏం తెచ్చిండు? ఈ గాడిద గుడ్డు తెచ్చిన వాళ్ళకు తెలంగాణ ప్రజలు ఓట్లు వేయాలనా? పెద్దలు జీవన్ రెడ్డి గారు మీ అభ్యర్థి. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మిత్రులారా, చాలా మందికి పదవి వస్తే వాళ్ళ పరపతి పెరుగుద్ది, పదవి వస్తే వాళ్ళ గౌరవం పెరుగుద్ది, పదవి వస్తే వాళ్ళకు వన్నె వస్తుంది. కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు 1981లో సమితి ప్రెసిడెంట్గా ఎన్నికైన కాడి నుంచి ఇవాళకి 43 సంవత్సరాలైంది. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎమ్మెల్సీగా, మంత్రిగా ఎన్నో రకాలుగా వారు ప్రజా జీవితంలో ఉన్నారు. వారి వల్ల పదవులకు వన్నె వచ్చింది తప్ప ఏ రోజు కూడా జీవన్ రెడ్డి గారు ఆ పదవులను అడ్డం పెట్టుకొని అధికారం చెలాయించడానికో అవినీతికి పాల్పడడానికో ఏ రోజు కూడా ఆ పదవిని వాడుకోలే. నాకంటే ఎక్కువ కోరుట్ల జగిత్యాల ప్రజలకు తెలుసు, కరీంనగర్ నిజామాబాదు బిడ్డలకు తెలుసు. అందుకే ఇవాళ వాస్తవంగా వారిని నేను కరీంనగర్ నుంచి పోటీ చేయమని రిక్వెస్ట్ చేసిన. గతంలో వారు చేశారు కాబట్టి వారు అన్నారు, ముఖ్యమంత్రి గారు నా వయసు దాదాపుగా 68కి వచ్చింది, నేను నా ప్రాంత ప్రజల మధ్యలోనే ఉండాలనుకుంటున్నా. అందుకే జగిత్యాల ఎక్కడ ఉన్నదో, కోరుట్ల ఎక్కడ ఉన్నదో ఆ పార్లమెంటు నిజామాబాద్ పార్లమెంటు నుంచే ఆ ప్రాంతంలో రైతులు ఉన్నారు. ఎర్రజొన్న రైతుల సమస్యలు ఉన్నాయి, చెరుకు రైతుల సమస్యలు ఉన్నాయి, ఒట్లు వండించడంలో గిట్టుబాటు ధర అవసరం ఉంది. అదే విధంగా పసుపు కావచ్చు, ఈ ప్రాంతంలో సోయాబీన్ కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, అత్యధికంగా మామిడి తోటలు ఇలా రీసెర్చ్ సెంటర్ పెట్టాలని మామిడి తోటల రైతులకు అండగా నిలబడాలి. నేను శాశ్వతంగా నా ప్రాంత రైతాంగానికి రుణపడి ఉన్న నా చివరి క్షణం వరకు, ఆఖరి ఊపిరి వరకు ఈ ప్రాంత రైతులకు అండగా నిలబడాలి. నాకు అవకాశం ఇవ్వండి నిజామాబాద్ నుంచి అని పెద్దలు చెప్పాను. నేను సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి చెప్పిన, లేదు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈసారి నిజామాబాద్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు, వారు విజ్ఞప్తిని మనము నిర్ణయం తీసుకోవాలి అని. వారు ఒకవేళ అట్లానే అనుకుంటే ఏం అభ్యంతరం లేదు, నిజామాబాద్ నుంచి పోటీ పెట్టు, మరి గెలిపించే బాధ్యత నీది సుదర్శన్ రెడ్డిదని నాకు చెప్పిండ్రు. ఎందుకంటే కోరుట్ల జగిత్యాల ఒక రకమైన వాతావరణం, మిగతా నిజామాబాద్లో ఇంకొక రకమైన వాతావరణం. అందుకోసం మరి ఎట్లా అంటే నేను వారికి చెప్పిన,
నిజామాబాద్ జిల్లాలో ఉండే భూపత్ రెడ్డి కావచ్చు, ఎరావత్ అనిల్ కావచ్చు, సుదర్శన్ రెడ్డి కావచ్చు, మానాల మోహన్ రెడ్డి కావచ్చు, సునీల్ రెడ్డి కావచ్చు, వినయ్ రెడ్డి కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, మహమ్మద్ అలీ షబ్బీర్ గారు కావచ్చు, వాళ్ళందరినీ కలుపుకొని ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్ లో పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించి ఢిల్లీకి పంపిస్తా. రేపు ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వంలో వారిని వ్యవసాయ మంత్రిగా చేయాలి. వాస్తవంగా నా మంత్రివర్గంలో అత్యంత కీలకమైన మంత్రిగా వారు ఉండాలి అని నేను భావించిన. కానీ జగిత్యాల అనుకోని పరిస్థితుల్లో ఫలితాలు తారుమారైనాయి. కానీ కొన్నిసార్లు ఓటమి కూడా అదృష్టాన్ని తెలుస్తుంది. నేను కొడంగల్ ఓడిపోయినా అందరు అయిపోయింది అనుకున్నారు. ఎంబడే మల్కాజ్గిరిలో ఎంపీకి గెలిపించారు. తర్వాత పిసిసి అధ్యక్షుడైన ఆ తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మీరు ఆశీర్వదిస్తే, అంటే కొడంగల్ ఓటమి నాకు నష్టం తెచ్చిపెట్టలే, కొడంగల్ ఓటమి నాకు లాభాన్ని తెచ్చిపెట్టింది. నేను కూడా మొన్న జరిగిన జగిత్యాల ఎన్నికల్లో జీవనన్న ఓటమి ఇప్పుడు ఎంపీగా గెలిచి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర వ్యవసాయ మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులు తేవడానికి 100% వారు ఉపయోగపడతారని నేను విశ్వసిస్తున్నా. అందుకే వారు చాలా విషయాలు ప్రస్తావించారు. నరసింహరావు గారు కూడా రత్నాకరరావు గారికి చేసిన పనులు, ఈ ప్రాంతం యొక్క పనుల గురించి ప్రస్తావించడం జరిగింది. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు, ఏవైతే ఇప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు, నరసింహరావు గారు ప్రస్తావించిందో వాటన్నిటిని పూర్తి చేసే బాధ్యత నాది. మరి 2 నియోజకవర్గాలలో 1,00,000 మెజార్టీ ఇచ్చే బాధ్యత మీది. మీరు సిద్ధమా 1,00,000 ఇవ్వడానికి? కోరుట్ల జగిత్యాలలో జీవనన్నకు 1,00,000 మెజార్టీ రావాలి. మీరు ఇస్తారు కదా? మీరు 1,00,000 ఇస్తే మీకు 100 కోట్లు నిధులు ఇచ్చే బాధ్యత నాది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఈ సీటు గెలిస్తే బీజేపీ పన్నుతున్న కుట్రలు, రాజ్యాంగంలో మార్పు, రిజర్వేషన్ల రద్దు జరగదు. ఇవాళ రిజర్వేషన్లు ఉండాలి అంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు గెలవాలి. ఇవాళ రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది. ప్రజాస్వామిక వాదులందరూ ఆలోచన చెయ్యండి. ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు అని నేను అందుకే మళ్ళొక్కసారి చెప్తున్న మిత్రులారా, ఇది మన సమాజానికే పెను ప్రమాదం దాపురించి ఉన్నది. అందుకే ఈరోజు అమిత్ షా గారు కూడా వస్తున్నారు. వారైనా చెప్పాలి ఎందుకు బీసీ జనాభా లెక్కలు వద్దంటున్నారు, బీసీ జనాభాకు రిజర్వేషన్లు ఎందుకు పెంచొద్దంటున్నారు. అమిత్ షా గారు ఈరోజు తెలంగాణలో సమాధానం చెప్పాలి. వారు ఈరోజు తెలంగాణ పర్యటన చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు అమిత్ షా గారు సమాధానం చెప్పాలి. బీజేపీ ప్రభుత్వం కుట్రల్ని తిప్పికొట్టే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. నేను మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 2 నియోజకవర్గాల నుంచి 1,00,000 మెజార్టీ ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నా. మీరు సిద్ధమేనా? 1,00,000 సిద్ధమేనా? 1,00,000 మెజార్టీ సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఉత్తరు కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, విరసాదల ధైర్యం వీడు, దొంగదొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఉత్తరు కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులన్నీ జరిగిన గాని నడవలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు.
యుద్ధాలాట నేడే మొదలంటున్నాడు. ముక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. తన అన్నది బంధువులా ఎదిగాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. శ్రీ గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారికి స్వాగతం సుస్వాగతం. జహీరాబాద్ మెదక్ పార్లమెంట్ కోసం గెలిపించడానికి మనందరికీ కలవడానికి వచ్చినటువంటి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. మన అభ్యర్థులు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు, అలాగే భీమరావు బసవంతరావు పాటిల్ గారు, రఘునందన్ రావు గారు మన పెద్దలు నరేంద్ర మోదీ గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ. పెద్దలు మన రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరి సోదరుమణులు, ఈ యొక్క జహీరాబాద్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి మీ అందరికి కూడా నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మే 11న జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధికమైనటువంటి స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ చరిత్రలో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 17 సీట్లు గెలవడం కోసం అన్ని రకాలుగా ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా ఒకటే చర్చ. మేము గత ఎన్నికల్లో కాంగ్రెస్ కేసు ఉండొచ్చు, బీఆర్ఎస్ కేసు ఉండొచ్చు, ఇంకో పార్టీ కేసు ఉండొచ్చు, కానీ ఎన్నికల్లో మాత్రమే మేము ఒక నరేంద్ర మోడీ గారికి వేస్తాము, భారతీయ జనతా పార్టీకి వేస్తాము. మాకు ఈ రోజు రాజకీయాలు అవసరం లేదు. మాకు దేశం ముఖ్యము, మా దేశ భవిష్యత్తు ముఖ్యము, మా భవిష్యత్తు ముఖ్యము, మా పిల్లల భవిష్యత్తు ముఖ్యము. కాబట్టి గ్రామాలు గ్రామాలు కూడా ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కారణంలో సాధారణ రైతులు, రైతు కూలీలు, చేతులు ముత్తల వాళ్ళు, వివిధ కుల సంఘాల పెద్దలందరూ కూర్చొని ఈ
ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. నేను అన్ని గ్రామాలను కోరుతా ఉన్నాను, అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి రైతులను కోరుతా ఉన్నాను, అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి యువకులను కోరుతా ఉన్నాను. మీ గ్రామాలలో కూడా తీర్మానాలు చేయండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ గౌరవం పెరుగుతా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకెళ్తా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భవిష్యత్తు బంగారు బాట కానున్నది. కాబట్టి అందుకే నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ బలపడతా ఉంటే వాళ్ళ గుండెల్లో రైళ్లు పడిగెడతా ఉన్నాయి, ముచ్చమంటలు పడతా ఉన్నాయి వాళ్లకు. అందుకే ఒకడంటాడు